లాస్ట్ మనం డిస్కషన్లో ఫార్మాట్ చూసాం. దాన్నే మనం సింటాక్స్ అంటాం. దాన్నే ఇంకో భాషలో క్రాన్ ట్యాబ్ క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ అని పిలుస్తున్నాం. సో ఈ క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ మనకి ఎలా ఉంది అంటే, సపోజ్ లెట్స్ సే 1 2 3 4 5 ఇలాగా 5, రైట్. సో సింపుల్గా లాస్ట్ వన్ ఏంటంటే, లాస్ట్ వన్ ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మండే, ఇట్లా ఇది లాస్ట్ వన్ యాక్చువల్గా. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ అనేది మినిట్స్ అనమాట. అంటే 30 మినిట్స్, 40 మినిట్స్, 50 మినిట్స్, మినిట్స్ ఇది యాక్చువల్గా. ఓకే, ఇదేంది, ఇది అవర్స్ అనమాట. అంటే 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, అట్లా 11 గంటలు, ఇట్లా ఈ మాదిరిగా అవర్స్ ఇది. ఓకే, ఇదేంది ఇది అంటే, ఇది యాక్చువల్గా మనకి డేట్ అన్నమాట. అంటే మనకి 15వ తారీఖు, 20వ తారీఖు, 29th, ఇట్లా మాట్లాడదాం. అట్లా డేట్ ఇది యాక్చువల్. ఇదేంది ఇది అంటే, యాక్చువల్గా ఈ మంత్ అనమాట. ఫస్ట్ నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల, అట్లా. సో ఈ మాదిరిగా మనం ఆ 5 ఏదైతే ఉన్నాయో ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ని మనం డిఫైన్ చేసాం. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. దిస్ ఈజ్ వాట్ క్రాన్ ట్యాబ్ సింటాక్స్ ఆర్ క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ విచ్ వి యూజ్ టు స్కెడ్యూల్ అవర్ జాబ్, స్కెడ్యూల్ అవర్ వర్క్. అంతే, మనం ఆ వర్క్ని స్కెడ్యూల్ చేయడానికి ఉపయోగించే ఫార్మాట్ ఇది, రైట్. అయితే ఇక్కడ మనం తెలుసు ఆల్రెడీ, మినిట్స్ అంటే మనకి ఎలా తెలుసు అంటే 0 నుంచి 59 మినిట్స్ దాకా ఉంటాయి. ఎస్. ఇక్కడ 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 వచ్చేసి ఎంత ఉంటుంది మనకి అంటే 24, అంటే 24 అవర్స్. ఇదేం 60 మినిట్స్. ఇదే వచ్చేసి ఎంత, 1 నుంచి 31 ఉండొచ్చు. ఇదే వచ్చేసి 1 నుంచి 12 ఉండొచ్చు మ్యాక్సిమం. అట్లా ఆ మాదిరిగా 12 ఉండొచ్చు. అయితే సార్, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? అన్ని నెంబర్ సిస్టమ్ ఉందే, దీనికి నెంబర్ సిస్టమ్ లేదా అంటే, ఏ నెంబర్ సిస్టమ్? సండే, సండే, మండే, అట్లా నెంబర్ సిస్టమ్ ఏం లేదా అంటే, సండే, మండే, మండేకి నెంబర్ సిస్టమ్ ఏం లేదా? చూద్దాం. సో సింపుల్గా, యాక్చువల్గా ఫ్రెండ్స్, ఈ సండే, మండేకి నెంబర్ సిస్టమ్ అంటే వాడు యాక్చువల్గా ఏం చేశాడంటే, చూడండి. సండే, తర్వాత మండే, తర్వాత ట్యూస్డే, తర్వాత వెన్స్డే, తర్వాత థర్స్డే, ఫ్రైడే, అట్లా ఫ్రైడే, ఆ తర్వాత సాటర్డే, ఆ తర్వాత సండే, మళ్ళీ సాటర్డే తర్వాత సండే వచ్చింది. వాడు ఏం చేశాడంటే, దీనికి నెంబర్ సిస్టమ్ డిఫైన్ చేశాడు. నెంబర్ సిస్టమ్ ఎలా అలొకేట్ చేశాడంటే, జీరోని జీరో అనేది సండే అనుకున్నాడు. ఓకే, ఒకటేమో మండే అనుకున్నాడు, రెండేమో ట్యూస్డే అనుకున్నాడు, మూడేమో వెడ్స్డే అనుకున్నాడు, నాలుగేమో యూనో థర్స్డే అనుకున్నాడు, ఐదేమో ఫ్రైడే అనుకున్నాడు. ఓకే, ఓకే. ఆరు వచ్చేసి సాటర్డే అనుకున్నాడు, ఏడు వచ్చేసి సండే అనుకున్నాడు. ఓహోహో, అట్లా ఆ మాదిరిగా వాడు డిఫైన్ చేసుకున్నాడు. అంటే దట్ మీన్స్ వాట్, ఇక్కడ సండే అనేది 0, సండే అనేది 7, రెండు ఒకటే. అంటే నువ్వు 0 ఇచ్చిన సండే, ఆర్ యూ కెన్ సే 7 ఇచ్చిన సండే లాగా ట్రీట్ చేసాడు వాడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ ఈ వారాలకు కూడా నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చాడు. 0 అంటే సండేనే, 7 అంటే సండేనే. బట్ మిగతాది నేను సపోజ్ నేను 5 రాశాను అనుకోండి, ఫ్రైడే. 5 రాస్తే ఫ్రైడే, ఓకే. 6 రాస్తే సాటర్డే. 6 అంటే ఏంది, ఈ రోజే సాటర్డే, అట్లా ఆ మాదిరిగా. సో నేను ఇట్లా నెంబరింగ్ సిస్టమ్, అక్కడ నువ్వు ఏదైతే డేట్ రాసావో, డేట్ అంటే ఏంది, 20వ తారీఖు అంటే 20 రాసావు. బాగుంది. ఇప్పుడు 7 రాస్తే ఏమైంది తెలుసా, సండే అవుతుంది. ఇదేమో 20 అనేది ఏమో డేట్ ఫీల్డ్, ఇదేమో వీక్ అంటే డేట్, అంటే సండేనా మండేనా ఆ ఫీల్డ్ యాక్చువల్గా. సో దాన్ని డిఫైన్ చేయడానికి ఇవన్నీ చేసుకున్నాడు వాడు. సో దట్ మీన్స్ వాట్, ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ సండే మండే అని రాయం. నో, మరి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సండే మండే, ఐ కెన్ ఆల్సో రైట్ 0, ఐ కెన్ ఆల్సో రైట్ 1, ఐ కెన్ ఆల్సో రైట్ 2. దట్ మీన్స్ వాట్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సండే మండే,
నేను ఐ కెన్ గో విత్ న్యూమరిక్స్ అనమాట. అంటే నెంబర్ సిస్టంలోకి వెళ్ళిపోయా. అంటే ఇక ప్రతిదీ నెంబర్ అయిపోయిందా, ఇక ఈ ఫీల్డ్లో కనపడేదంతా నెంబర్సే. ఓహోహో, ఈ ఈ ఈ ఫీల్డ్లో కనపడేదంతా నెంబర్సే. అట్లా ఆ మాదిరిగా వాడు నెంబర్ సిస్టమ్ను కూడా డిఫైన్ చేసేసుకున్నాడు. సో ఇప్పుడు మీరు చూస్తే చక్కగా మీకు అర్థమైద్ది. అంటే ఎట్లాగా అర్థమవుతుంది మనకి అంటే సింపుల్, వెరీ సింపుల్. మనకి నెంబర్ సిస్టమ్ అనేది సండే మండే కూడా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ మాదిరిగా మనం సింపుల్గా డిఫైన్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దీన్ని మనం చాలామంది ఏమని పిలుస్తారు, స్టార్ అని పిలుస్తారు, లేదా ఆస్ట్రిక్ అంటారు. ఆస్ట్రిక్, ఆస్ట్రిక్. దట్ మీన్స్ వాడు హ్యాస్ట్రిక్ అంటే ఏంది, ప్రతిదీ అని అర్థం. హ్యాస్ట్రిక్ నువ్వు అక్కడ రాసావంటే, ఇప్పుడు సపోజ్ ఇదిగో ఇది ఉంది, ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ ఒక ఫీల్డ్, 5 ఫీల్డ్స్ ఉన్నాయి కదా. 5 ఫీల్డ్స్లో ఫస్ట్ ఫీల్డ్ ఏంది, మినిట్స్. అంటే నిమిషాలకి. అంటే ప్రతి నిమిషం అంటే ఇది, ప్రతి 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 నిమిషంలో, ప్రతి అవర్కి, ప్రతి నిమిషం ప్రతి అవరు, అట్లా అలాగనమాట. ప్రతి అవర్ అంటే స్టారే, యాస్ట్రికే. ప్రతి ప్రతిరోజు ప్రతి వారం అంటే సండే మండే అన్ని వారాల్లో ఇక్కడ సక్సెస్ అయింది. ఓకే, అదే మనం నిన్న క్వశ్చన్ అడిగింది ఏంది, ప్రతి నెల. ప్రతి నెల అంటే ఏంది మనకి, ఏమని డిఫైన్ చేయాలి ప్రతి నెల అంటే, ఇదే. ప్రతి నెల అంటే ఏంది, ఇదే స్టారే. స్టార్ మీన్స్ ప్రతి నెల. స్టార్. అర్థమైంది, స్టార్ అంటే ఏంది, ప్రతి నెల. మరి ఇప్పుడు ఇది ఇది డేట్ ఇచ్చామనుకో, ఇప్పుడు డేట్ ఏంది, ప్రతి డేట్లో. అంటే ఏ డేటు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 6వ తారీఖు, 7వ డాష్ డాష్ డాష్, అన్ని రోజుల్లో, అన్ని డేట్స్లో ఈ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఏ స్క్రిప్ట్ అది, స్క్రిప్ట్ 1. స్క్రిప్ట్ 1 అది ఎగ్జిక్యూషన్ అవ్వాలి. స్క్రిప్ట్ 1లో రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగాలి. ఏ టైంలో, మనం ఇచ్చిన టైంలో. ఎప్పుడు మనం టైం ఇస్తాం. కొంతమంది స్క్రిప్ట్ ఎలా రాస్తారంటే, బాబు ప్రతి సండే 9 గంటలకి ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలా, రాయి అంటాడు వాడు. అదే ఇంటర్వ్యూ అంటే. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇది ఫస్ట్ ఫీల్డ్ ఏంది, మినిట్స్ తెలియజేస్తుంది. రెండో ఫీల్డ్ ఏంది, చెప్పాలి, రెండో ఫీల్డ్ ఏంది, అవర్స్. అవర్స్ తెలియజేస్తుంది. ఓకే, అవర్స్. మరి మూడో ఫీల్డ్ ఏంది, డేట్. ఆ డేట్, డేట్, డేట్ తెలియజేస్తుంది, డేట్, డేట్. మరి నాలుగో ఫీల్డ్ ఏంది, మంత్, మంత్. మంత్, మంత్. ఐదో ఫీల్డ్ ఏంది, వీక్స్, వారాలు. వీక్స్. వారాలు, ఏ వారం, సండే మండే అట్లా. నేనేమంటానంటే, నేను నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను అందరినీ. క్యాన్ యూ రైట్ ద ఫార్మాట్ ఫర్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఎవ్రీ సండే at 9 అని రాస్తా, 9కి. అంటే ఇప్పుడు మీరు ఏం రాయాలా, ఎవ్రీ సండే. ఎవ్రీ సండే అంటే ఏం తెలుసా, ఎస్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం హ్యాస్ట్రిక్ సింబల్ వాడతాం, ఆ, కామా సింబల్ వాడతాం, కామా కామా కామా, హ్యాస్ట్రిక్ స్పెషల్ క్యారెక్టర్స్. ఆ తర్వాత బై సింబల్ వాడతాం, బై స్పెషల్ క్యారెక్టర్. అంటే స్టార్ అనేదేమో ఇదిగో వాడేసాం, స్టార్ అంటే ఆల్ మొత్తం. ఓకే, కామా, కామా దేనికి ఉపయోగిస్తారు సార్, చెప్తా. ఇప్పుడు బై, బై అంటే ఏంటంటే, బై అంటే ఏంటంటే బాబు, ఇదిగో నువ్వు స్టార్ రాసి, బై రాసి, ఇదిగో 0 రాసావు అంతే. అంటే ఈ ఫీల్డ్ ఏంది, వారాల ఫీల్డ్. స్టార్ రాసి, బై రాసి, 0 రాస్తే దాని అర్థం ఏం తెలుసా, ఎవ్రీ సండే అని అర్థం. ఓహోహో, ఎవ్రీ సండే, అది అక్కడ అర్థం. ఇప్పుడు మనం అవర్స్ ఉంది, అవర్ అంటే, అవర్ అంటే ఏంది మనం రాయొచ్చు ఏదైనా. కానీ ఇప్పుడు నేను అవర్లో ఇప్పుడు ఎంత, 9 ఇస్తా, 9. 9 ఇచ్చి వీటిని జీరో, వీటిని 0, వీటిని మాత్రం స్టార్ 0, వీటి మాత్రం ఎస్ అంటే 0. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9 గంటలు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఇదిగో పైన కనపడే ఈ ఫీల్డ్స్లో ఉన్న వాల్యూస్ని బట్టి ఈ స్క్రిప్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది మీరు చెప్తారా. స్టార్ 0, 0, 0, 9. ఇది సండే ఎట్ 9. అంటే ఏంది ఇది, ఇక్కడ 0 అంటే అర్థం ఏంటంటే సండే అని అర్థం. ఇందాక నేను రాశాను కదా, 0 అంటే ఏంది, సండే అని. మీరు ఎలా చెప్పగలరు, ఇదిగో ఇలా డిఫైన్ చేసుకున్నాం మనం. 0 అంటే సండే, 1 అంటే మండే. అంటే 7 రాయొచ్చు కదా, రాసుకో, యూ కెన్ రైట్ 7 ఆల్సో, నో ప్రాబ్లం. 7 కూడా రాసుకో. ఎట్లా 7 రాస్తావు అంటే, ఇక్కడ, ఇక్కడ 0 స్టార్ 7.
*/7 అట్లా. సో అట్లా కాకుండా నాకు అంటే మనం ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అంటే ఇట్లా, ఇది మినిట్స్ ఫీల్డ్ అనమాట. ఇది మినిట్స్ ఫీల్డ్. మినిట్స్ ఫీల్డ్లో */5 అని రాసామనుకో, అప్పుడు ఏమైంది? ఎవ్రీ ఎవ్రీ 5 మినిట్స్, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ పని జరగాల. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ఎవ్రీ 5 మినిట్స్కి జరగాల అని అర్థం. అలా కాకుండా నేను */రాసి, మినిట్స్ కాదు ఇది, ఇప్పుడు వీక్స్ తీసుకుంటా. వీక్స్ వీక్స్ తీసుకొని స్టార్ రాసి /7 అని రాస్తా. ఇప్పుడు ఏమైంది? సండే. ఎవ్రీ సండే. సండే, ఎవ్రీ సండే. సండే, ప్రతి సండే. అంటే ఈ మాదిరిగా బై అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే ప్రతిదారి జరగటానికి. అంటే ప్రతి వారంలో, అంటే ప్రతి ఆదివారం ఈ పని జరగాలి, ప్రతి నిమిషానికి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ పని జరగాలి. ఇప్పుడు ప్రతి డిసెంబర్లో ఈ పని జరగాలంటే, ప్రతి డిసెంబర్లో అంటే ఏంది? మంత్ ఫీల్డ్ తీసుకుంటా. మంత్ ఫీల్డ్ ఏంది? */12. */12. 12 12 అంటే ఏంది? ప్రతి డిసెంబర్లో, డిసెంబర్. ఎవ్రీ డిసెంబర్ అని అర్థం. ఎవ్రీ డిసెంబర్ వద్దు నాకు, ప్రతి నెలలో ఇది జరగాలంటే నేను దీన్ని ఇంకోలాగా రాస్తా. ఏమని రాస్తా? ఓన్లీ స్టారే రాస్తా. ఓన్లీ స్టారే రాస్తే ఏమైంది? ఎవ్రీ ఎవ్రీ మంత్. ఎవ్రీ ఎవ్రీ మంత్ మంత్. స్టార్ రాస్తే ఎవ్రీ మంత్ అట్లా. ప్రతి 2 గంటలకు ఒకసారి బ్యాకప్ తీసుకోవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి అంటే ఏంది? అది అవర్స్. అవర్స్ ఫీల్డ్ ఇట్లా ఉంటుంది. ప్రతి గంట అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి, ప్రతి 2 గంటలకు ఒకసారి అన్నప్పుడు /2, ఎవ్రీ 2 అవర్స్. ఇప్పుడు అర్థమైంది? ఎవ్రీ 2 అవర్స్, ప్రతి 2 గంటలకు ఒకసారి. ఇట్లా బై నుంచి కూడా మనం ఇట్లా ఈ విధంగా తీసుకోవచ్చు. బై, అర్థమైంది? బై. మరి సార్ కామా అంటే ఎట్లా? ఓ కామా చెప్పండి. కామా అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కామా అంటే ఏంటంటే, కామా ఎక్కడ ఉపయోగిస్తామంటే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము, ఆ, అంటే సండే, మండే, ట్యూస్డే, అంతే. సండే, మండే, ట్యూస్డే, 1 2 3 చూడండి. తర్వాత సాటర్డే, సండే చూడండి ఇట్లా. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు చూస్తే ఫస్ట్ ఫస్ట్ సినారియో ఒకటి ఉంది, అది సాటర్డే సండే వర్క్ జరగాల. రెండో సినారియో ఏమో సండే జరగాలి, మండే జరగాలి, ట్యూస్డే జరగాలి. మనం అనుకుందాం సాటర్డే అనేది మనం సింపుల్గా చెప్పాలంటే 6తో సూచిస్తాం. సండే అనేది మనం 7తో రిఫర్ చేస్తాం. సండే ఇక్కడ కూడా 7. మండే అంటే చెప్పండి, మండే అంటే 1. 1 1 చూసారు. 7 ఆర్ 0, 1. ఇది మాత్రం ఎంత? 2. 2. ఇది మనం రిఫర్ చేస్తాం ఈ విధంగా. ఇప్పుడు వాడేం చెప్పాడంటే, ఒక స్క్రిప్ట్ అనేది శనివారం జరగాలి, ఆదివారం జరగాలి, అంతే. ఈ 2 రోజులు జరగాలి. శనివారం నేను తెలియకుండానే కామా పెట్టా, సండే. సాటర్డే కామా సండే. ఓ, కామా అక్కడ వచ్చిందా? అవును, ఈ 2 రోజుల్లోనే ఈ బ్యాకప్ జరగాలి. అంటే మిగతా రోజులు వద్దా? మిగతా రోజులు నాకు వద్దు. ఇందాక మనం ఏమి ఇచ్చాం? ఓన్లీ సాటర్డే రాస్తే సాటర్డే అయింది, మండే రాస్తే మండే అయింది. బట్ రైట్ నో, నో, నాట్ లైక్ దాట్. సో ఐ నీడ్ టు ప్రొవైడ్ కామా. కామా ఇచ్చినందువల్ల ఏమైందంటే, అయ్యా ఇదిగో సాటర్డే ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలి, ఇదిగో సండే కూడా రన్ అవ్వాలి. కామా మీనింగ్ అది యాక్చువల్గా. అప్పుడు సాటర్డే అంటే ఏంది? ఇక్కడ 6. సండే అంటే ఏంది? ఇక్కడ 7. 6, 7. అప్పుడు ఏమైంది? 6, 7 ఆ ఫీల్డ్లో అక్కడ రాస్తాయి. ఇందాక స్టార్ రాసావు కదా, స్టార్ రాసిన ఫీల్డ్లో 6, 7 రాస్తావు. అయిపోయింది. సో స్క్రిప్ట్ 1 అంటే ఇప్పుడు ఏమైంది? సాటర్డే వర్క్ జరిగిద్ది, సండే వర్క్ జరిగిద్ది. అట్లా సాటర్డే, సండే. ప్రతి శని ఆదివారాల్లో ఈ పని జరగాలంటే మళ్ళీ */6, 7. ఓ, అంతే. మనం స్క్రిప్ట్ రాయటమే, అర్థమైందా? స్క్రిప్ట్ రాయటమే. సో ఇట్లా 6/7 అని ఇస్తేనేమో, 6/7 ఇస్తే ఏంది? సాటర్డే అండ్ సండే ద స్క్రిప్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ద సాటర్డే అండ్ సండే ద స్క్రిప్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ, అంతే, అయిపోయింది. కానీ నేను ప్రతి సాటర్డే, ప్రతిరోజు అంటే ప్రతి సాటర్డే ప్రతి సండే జరగాలి, ప్రతి సండే. అది స్క్రిప్ట్ వేరైపోయింది. ప్రతి సండే ప్రతి సాటర్డే అనేసరికి స్టార్ రాయాలి, */
6,7 చూసారా ఈ మాదిరిగా. ఓకే, కామా ఉద్దేశం ఏంటంటే ఒకటి కంటే ఇంకొకటి రెండు అని అర్థం. అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఇంకొకసారి అవర్స్ తీసుకోండి. ఇప్పుడు డేస్ తీసుకున్నారు, వీక్స్ తీసుకున్నారు కదా, అవర్స్ తీసుకోండి. అవర్స్ 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 అంటే ఏం తెలుసా? నాకు 9 గంటలప్పుడు జరగాలి, 10 గంటలప్పుడు జరగాలి ఈ పని. 9 గంటలకు జరగాలి, 10 గంటలకు జరగాలి, తర్వాత వద్దు, నాకు వద్దు, ఈ 2 అవర్స్లోనే జరగాలి అనుకో. అప్పుడు ఏం చేయాలి, ఎలా రాయాలి నేను? ఇంకా రాసేదే ఉంది అదే. 9 గంటలు స్టార్ 10 గంటలే కామా అంతే. స్టార్ ఫార్వర్డ్ స్లాష్. లేదు లేదు, కామా 9 రాసి 10 కామా అంతే అయిపోయింది. ప్రతి 9 గంటలప్పుడు, ప్రతి 10 గంటలప్పుడు అన్నప్పుడు మాత్రం స్టార్ రాసి బై రాసి 9,10. నేను కామ్. బై ఎప్పుడు రాస్తామనంటే ప్రతి 9 గంటలకు ఒకసారి, ప్రతి 10 గంటలకు ఒకసారి, కంటిన్యూ. కానీ దీని మీనింగ్ ఏంది తెలుసా? దిస్ ఇస్ సినారియో 1, దిస్ ఇస్ సినారియో 2. ఇది సినారియో 2, ఇదేంది, ఇది సినారియో 1. సినారియో 1లో ఏం జరుగుతుంది? 9 గంటలకు జరిగిద్ది, 10 గంటలకు జరిగిద్ది, క్లోజ్, స్టాప్, అయిపోయింది. సింగిల్ టైం ఇది. దిస్ ఇస్ అ సింగిల్ టైం బాస్, అంతే, సింగిల్ టైం. కానీ సింగిల్ టైం కాదు, ప్రతి 9 గంటలకు ఒకసారి, ప్రతి 10 గంటలకు ఒకసారి జరగాలి. నాకంటే అప్పుడు ఏంది, స్టార్ రాసి బై రాసి 9,10. బై దానికి ఉపయోగిస్తాం. దీనికి దానికి చాలా తేడా ఉంది మిత్రులారా, అర్థమైందా? ఏంటది? సింగిల్ టైం క్లోజ్ ఇది. ఇది మాత్రం ప్రతి 9 గంటలకు ఒకసారి, ప్రతి 10 గంటలకు ఒకసారి. ఇది ఈ సినారియో, స్టార్ రాసి బై రాసి 9,10 రాస్తే. ఇప్పుడు అర్థమైందా మీకు? సింగిల్, ఎస్ సార్, ఎస్ ఇదేమో ఇట్లా. అర్థమైందా? అట్లా. సో సార్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ప్రతిదీ కూడా చాలా చక్కగా అర్థమైంది. అయితే కొంతమంది దీని లోపల కామా కాదు, కామా ఉపయోగించారు మీరు, కామా ఉపయోగించారు, ఆస్ట్రిక్ ఉపయోగించారు, తర్వాత బై కూడా ఉపయోగించారు, 3 ఉపయోగించారు, ఇంకేం లేవా? ఉంది, ఇంకొకటి ఉంది. అదేం తెలుసా? అది హైఫన్. ఓ, హైఫన్ కూడా ఉందా? ఎస్ ఎస్, హైఫన్. అసలు హైఫన్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఇది అసలు మనం తెలుసుకోవాల్సింది. హైఫన్ అంటే ఇక్కడ హైఫన్ ఎందుకంటే చూడండి, హైఫన్ ఎందుకంటే మనం ఇందాక సాటర్డే అని రాసాం, సండే అని రాసాం, కామ మండే అని రాసాం, మండే అని రాసాం. దీన్ని మొత్తాన్ని హైఫన్ ఉపయోగించి కూడా రాయొచ్చు. ఎట్లా తెలుసా? సాటర్డే అండ్ ఐఫాన్ సార్ మండే. బై ఎందుకు ఇంకా? హైఫన్, సాటర్డే హైఫన్ మండే అంటే దీని అర్థం ఏమొస్తుంది మీరు చెప్తారా ఎవరైనా? సాటర్డే సాటర్డే నుంచి సండే సండే మండే. వరకు అని అర్థం. సాటర్డే సండే. సాటర్డే టు ఫ్రైడే అని రాశాను అనుకో, ఇప్పుడు దీని అర్థం ఏంది చెప్తారా? సాటర్డే సాటర్డే సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే. అంటే సాటర్డే మొదలు కొట్టుకొని ఫ్రైడే దాకా జరుగుతాయి అని అర్థం, అంతేనా? ఎస్. ఎస్ సాటర్డే సార్. మొదలు పెట్టుకొని అట్లా. ఇప్పుడు సపోజ్ నేను మండే రాసి ఎంఓఎన్ రాసి ఎఫ్ఆర్ఐ రాసా, మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే. ఇక్కడ హైఫన్ అంటే 2, మండే నుంచి ఫ్రైడే దాకా, ఇక మధ్యలో ఎన్ని రాయాల్సిన అవసరం లేదు హైఫన్ రాస్తే. ఇప్పుడు మండే అనే దాన్ని మనం ఎలా రిఫర్ చేస్తాం? 1 ఫ్రైడే అని ఎలా రిఫర్ చేస్తాం? 5. అయిపోయింది. అంటే ఈ స్క్రిప్ట్ అనేది మండే నుంచి ఫ్రైడే దాకా ఉదయం 9 గంటలప్పుడు జరగాలి, అయిపోయింది. అంటే 9 గంటలప్పుడు 1 నుంచి 5 అని అంటే మండే టు ఫ్రైడే, మండే టు ఫ్రైడే వరకు 9కి స్క్రిప్ట్ రన్ అయ్యింది. ఏది స్క్రిప్ట్? స్క్రిప్ట్ 1. అట్లా అలా వాడతాం. మనం అట్లా కాదు. ఇప్పుడు సపోజు 10 నుంచి 12 అని రాసా, అప్పుడు ఏమైంది అంటావు? 10 గంటలు, 11 గంటలు, అంటే 10 గంటల నుంచి 12 గంటల దాకా నడుస్తూనే ఉంటుంది ఇక అంతే. ఇట్లా ఈ మాదిరిగా. అంటే నేనేమంటానంటే అది అవర్స్లో రాస్తే 10 గంటలకి, 11 గంటలకి, 12 గంటలకి, అవర్స్ కాబట్టి అవర్లు అవర్లు అవర్లు. డేస్ కాబట్టి మండే, ట్యూస్డే, వెన్స్డే, అట్లా డేస్ కాబట్టి అట్లా ఏ డేలో ఆలే అట్లా జరిగిద్దాను. ఇది అవర్స్ కాబట్టి 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, అట్లా ఆ మాదిరిగా.
సపోజ్ ఇప్పుడు నేను రాశాను అనుకో, 1 నుంచి 10 అని రాశా, ఇది మినిట్స్. ఇప్పుడు ఏంది మీరు చెప్తారా? 1 నుంచి 10, ఒకటి రాసి హైఫన్ రాసి 10 అని రాసి, దీని అర్థం ఏంది చెప్తారా? 1 to 10 minutes. అంటే 1వ నిమిషంలో, 2వ నిమిషంలో, మూడు 3వ నిమిషంలో, 1 నుంచి 10. డాష్ 10 నిమిషంలో ఆ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వాలని రాస్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ జాబ్ ఆటోమేషన్. సేమ్ మొత్తం మీరు డెవాప్స్లో చూస్తారు దీన్నే, సేమ్ థింగ్. ఇదే డెవాప్స్ అంతే. ఇది వస్తేనే అక్కడ వస్తుంది. అది మనం ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం డెవలపర్ ఉన్నాడు, ఇక్కడ ఒక డెవలపర్స్ ఉన్నారు. డెవలపర్స్ ఏం రాస్తారు? డైరెక్ట్గా సర్వర్కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తారు. యాక్చువల్గా కోడ్ రాస్తారు. రాసిన కోడ్ ఎక్కడ? సర్వర్లో రాస్తారు. సర్వర్లో రాసిన తర్వాత ఆ కోడ్ని ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేస్తారు. పుష్ అంటే ఏంది? కోడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పంపించడం పుష్ అంటాం. ఇది ఎవరు చేస్తారు? డెవలపర్. కోడ్ రాసేది అతనే, పుష్ చేసేది కూడా అతనే. ఎక్కడికి పుష్ చేస్తాడు? ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీ, దాని పేరు ఇది. సో దాని పేరు ఇది. సో ఇక్కడ ఇతను రాసిన కోడ్ ఇక్కడే ఉంటుంది, ఇతను రాసిన కోడ్ ఇక్కడే ఉంటుంది, ఇతను రాసిన కోడ్ ఇక్కడే ఉంటుంది. సో దీన్నే మనం సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అని పిలుస్తాం. యాక్చువల్గా జనరల్గా లైవ్లో ఇది జరిగేది మనకి, ఇక్కడ రియల్ టైంలో. ఈ రిపాజిటరీ దీన్నే మనం ఏమంటామంటే గిట్ హబ్ రిపాజిటరీ అని కూడా అంటారు. గిట్ హబ్ రిపాజిటరీ, ఆల్ ద ప్రోగ్రామ్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ గిట్ హబ్ ఆర్ బిట్బకెట్ ఆర్ గిట్ ల్యాబ్. ఇవన్నీ ఏంది? టూల్స్. యాక్చువల్గా గిట్ హబ్ అనేది ఒక టూలు, బిట్ బకెట్, ఇట్లా మనం ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ గిట్ హబ్. దీన్ని వాడి ఇట్లా ఒక స్టోరేజ్ ఏరియాని తయారు చేసుకుంటాడు. ఆ స్టోరేజ్ ఏరియాలో డెవలపర్ రాసిన కోడ్ అంతా ఇక్కడికి స్టోర్ చేస్తాడు. ఈవెన్ స్క్రిప్ట్ రాసిన కోడ్ కూడా ఇక్కడికే స్టోర్ చేస్తాడు. ఆల్ ద స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ గిట్ హబ్ ఆల్సో. స్క్రిప్ట్ ఫైల్స్ కూడా ఇక్కడ, ప్రోగ్రామింగ్ ఫైల్స్ కూడా ఇక్కడే. అయితే ఇప్పుడు ఒక డెవాప్స్ ఇంజనీర్కి నేను చెప్పాను, ఏమని చెప్పాను? డెవాప్స్ ఇంజనీర్, ఎప్పుడైతే కోడ్ ఇక్కడ వాడు పుష్ చేశాడో, ఈ కోడ్ పుష్ చేసిన వెంటనే నువ్వు ఈ కోడ్ని తీసుకొని వేరే ఎన్విరాన్మెంట్లో, అంటే ఈ కోడ్ని తీసుకొని బిల్డ్ చేయాలి. బిల్డ్ అంటే ఏంది? కట్టగట్టాలి. మనం చెప్పామే టార్ ఫైల్ మాదిరిగా కట్టగట్టేస్తాడు. ఆ కట్టగట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి దీన్ని ఒక ఎన్విరాన్మెంట్లోకి పడేయాలి. వాడు ఎప్పుడు పుష్ చేస్తాడు నీకు తెలియదు కదా. అందుకోసం ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఏమని? డెవాప్స్ ఇంజనీర్, ఇదిగో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గిట్ హబ్లోకి వెళ్ళి చెక్ చేసుకో, కొత్తగా కోడ్ ఏదన్నా పుష్ అయిందేమో. అట్లా ఇతను రాసుకుంటాడు డెవాప్స్ స్క్రిప్ట్. అప్పుడు ఈ స్క్రిప్ట్ ఏం చేసిందంటే మనకు తెలియకుండానే, డెవాప్స్ ఇంజనీర్తో సంబంధం లేకుండానే ఈ కోడ్ ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటుంది, ఇది గిట్ హబ్లోకి వెళ్ళి ఇలా 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 చెకింగ్. కోడ్ కొత్తది ఏమైనా వచ్చిందా వెంటనే దాన్ని తీసేసుకొని దాన్ని బిల్డ్ ఫైల్ లాగా మార్చి నెక్స్ట్ లెవెల్కి పంపించింది. ఇది డెవాప్స్ వర్క్. అంటే నేను ఆటోమేషన్ జాబ్స్ స్క్రిప్ట్ ఎట్లా రాస్తారు డెవాప్స్లో అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్లా చెప్తున్నా సింపుల్గా. చాలా ఉంది టాస్క్, అది ఇప్పుడు మనం చెప్పలేంలే, పెద్ద టాస్క్ అది. సో సింపుల్గా ఏంటంటే ఈ మాదిరిగా కూడా మనకు అక్కడ ఉపయోగిస్తాం. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇట్లా అన్నప్పుడు అదే ఆ స్క్రిప్టే వాడతాం. అదే చూస్తారు మీరు డెవాప్స్లో కూడా, అదే స్టార్ మార్కులు చూస్తారు మీరు. అయితే ఆ డెవాప్స్లో మీకు సో జెంకిన్స్ అనే టూల్లో ఉంటుంది. జెంకిన్స్ అనే టూల్ ఓపెన్ చేసి, దీన్ని మనం సిఐసిడి టూల్ ఓపెన్ చేస్తాం. ఆ సిఐసిడి టూల్ ఓపెన్ చేసి అక్కడ ఇదే మాదిరిగా రాస్తాం. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అంటే స్టార్ బై ఇది ఎప్పుడు 0, ఎప్పుడు ఇట్లా 0. అంటే ఇక స్టార్ అన్ని స్టార్లు ఇచ్చామనుకో, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి జెంకిన్స్ అనేది వెళ్ళిపోయి అక్కడ చెక్ చేసుకొని కోడ్ వస్తే మళ్ళీ తీసుకుంటా ఉంటుంది అనమాట. ఇట్లా ఇది జెంకిన్స్లో రాస్తాం. ఈ స్క్రిప్ట్ ఇలాగే ఉంటుంది అది. సో దాన్ని మనం ఏమంటామంటే పోల్ ఎస్సిఎం అంటారు. అక్కడ ఆప్షన్ అది కనపడుద్ది, దాంట్లో ఇది రాస్తాం. ఇదే ఏది? ఈ 5 ఫీల్డ్సే ఆడుకుంటాం అక్కడ కూడా. 5 ఫీల్డ్సే అక్కడ కూడా ఆడుకోవచ్చు ఈజీగా. ఇది డెవాప్స్లో, అది జెంకిన్స్లో పోల్ ఎస్సిఎంలో కాన్సెప్ట్. దాని లోపల ఇది రాస్తాం. సరే, ఈ గొడవ పక్కన పెడితే ఈ మాదిరిగా కూడా మనం చేయొచ్చు అక్కడ డెవాప్స్లో. సరే సార్, బాగానే ఉంది, ఇప్పుడు మాకు కామా తెలిసింది, హ్యాష్ అవన్నీ తెలిసినాయి, బట్ వాట్ నెక్స్ట్?
నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఏం చేయాలా చూద్దాం. అసలు యాక్చువల్గా మనకి చూడండి, ఫస్ట్ స్టెప్ 1, మన ఎయిమ్ ఏంది అసలు, వాట్ ఈజ్ అవర్ ఎయిమ్? ఫస్ట్ చిన్నది తీసుకో, చిన్నది. మన ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఎయిమ్ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్. అంటే నేను ఇది ఆటోమేషను అవన్నీ ఒక పక్కన పెడితే, ఇట్లా వాడిన తర్వాత కూడా ద పవర్ఫుల్ టూల్ ఉంది యాన్సిబుల్. మరి ఇది ఎందుకు చెప్తున్నారు? యాన్సిబుల్ ఉంటే అదే చెప్పొచ్చు కదా, అది డెవాప్స్లో వస్తుంది మీకు. ఇప్పుడు ఇది కాదు, ఇది లినక్స్ మోడల్ అంతే. అది లినక్స్ అంటే బేస్ నుంచి మనం వెళ్తున్నాం. ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే యాన్సిబులే ఉపయోగిస్తాం, బట్ మనకి మాన్యువల్గా వర్క్ తెలిస్తే కానీ ఈ టూల్ తోటి మనం వర్క్ చేయలేం, టూల్ తోటి మనం ఇంటర్వ్యూ చేయలేం, లేకపోతే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాం. అది దానికోసం అంత మాన్యువల్గా ఫస్ట్ ఇదే. సరే, టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఇన్సైడ్ మై సర్వర్, టు ఇన్స్టాల్ ఎ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ మై సర్వర్. సరే, బాగుంది. ఓకే, అప్పుడు నేను ఒక వ్యక్తి, ఎవరో ఒక పర్సన్, స్క్రిప్ట్ రాసేవాడు స్క్రిప్ట్ రాస్తాడు. ఎలా రాస్తాడు స్క్రిప్టు? అంటే స్క్రిప్ట్ ఎలా రాస్తాడు? వాడు ఫస్ట్ నానోలోకి వెళ్ళి .sh, అంటే .shని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. సో ఈ మాదిరిగా స్క్రిప్ట్ రాస్తాడు. ఏమని? ఎం ఇన్స్టాల్ జావా -y అంతే. సరే, పైథాన్ కూడా చేసుకో, ఎం ఇన్స్టాల్ పైథాన్ ఇట్లా -y అంతే. అంటే ఈ ఫైల్లో ఇది రాస్తాడు, ఎం ఇన్స్టాల్ సంథింగ్. లేదు సార్, మేము సూడో యూజర్ రన్ అయిపోతే సూడో పెట్టేసుకోండి, సూడో ఎం ఇన్స్టాల్, అంటే సూడో యూజర్ ఎగ్జిక్యూషన్ చేస్తే మళ్ళీ అక్కడ. సరే, అదంతా పక్కన పెడితే ఎం ఇన్స్టాల్ రాసిన తర్వాత ఈ nano.sh, అర్థమైందా? కానీ సార్ .sh ఫైల్ నేమ్ ఏది? ఫైల్ నేమ్ ఇవ్వాలి మనం, అంతేగాని nano.sh కాదు. నానో అనేది ఒక టెక్స్ట్ ఎడిటర్ టూల్, దాన్ని ఉపయోగించి ఒక ఫైల్ తయారు చేస్తున్నాను. కాబట్టి యూ మస్ట్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ నేమ్ ద ఫైల్. అందుకోసం నేను ఏం చేస్తానంటే స్క్రిప్ట్ ఫైల్ 1 ఆర్ స్క్రిప్ట్ 1 అని ఇస్తా. స్క్రిప్ట్ 1 అని ఇస్తా. .sh ఖచ్చితంగా రాయాలి, .sh ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఇది స్క్రిప్ట్ యాక్చువల్గా. అయితే లైనెక్స్కి స్క్రిప్ట్ తెలియదు. హే, హూ ఆర్ యూ అనేది. అంటే ఈ స్క్రిప్ట్ని ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయాలా తెలియదు. మనం యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ అనేది బ్యాష్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూషన్ జరగాల. కాబట్టి అప్పుడు మనం లైనెక్స్ అమ్మా ఇది బ్యాష్ స్క్రిప్ట్ అని చెప్పాలి. అని చెప్పడానికి ఫస్ట్లో మనం ఫస్ట్ లైన్ ఇంక్లూడ్ చేయాలి. అదేంది? అది బ్యాష్. ఇది ఎక్కడ ఉంది? ఇది బిన్ అనే ఫోల్డర్లో ఉంది. బిన్ బ్యాష్ చేసి ఇక్కడ, అంటే ఇది సింటాక్స్ అనమాట. ఫస్టే ఒక ఫైల్లో మనం బిన్ బ్యాష్ అంటే ఎట్లాగా, హ్యాష్ రాసి ఎక్స్ప్లెనేషన్ మార్క్ రాసి బిన్ బ్యాష్ అని రాస్తే చాలు. ఇది ఫస్ట్ లైన్ మాత్రం ఇది ఉండాలి. అదర్వైజ్ లైనెక్స్ విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్. ఇది రాయకపోతే, ఈ లైన్ రాయకపోతే లైనెక్స్కి స్క్రిప్టే అర్థం కాదు. అందుకోసం మనం అంటే బ్యాష్ ఎన్విరాన్మెంట్లో ఇదంతా జరుగుతూ ఉంది, ఇది బ్యాష్ స్క్రిప్ట్ అమ్మా అని మనం చెప్తున్నాం. అప్పుడు లైనెక్స్కి అర్థమైంది, అదర్వైజ్ అర్థం కాదు. కాబట్టి ఫస్టే మనం ఏం రాయాలంటే ఫస్టే ఎస్ ఇదిగో నానో అని తీసుకొని స్క్రిప్ట్ 1.sh అని ఓపెన్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి, అంతే, సింపుల్. ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఈ మాదిరిగా ఓపెన్ అయింది ఫైల్. ఆ ఫైల్లో మీరు ఇది రాయాలి, ఏమని? హ్యాష్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ బిన్ బ్యాష్, అంతే, బిన్ బ్యాష్, అంతే, అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఇది ఫస్ట్ లైన్. రెండో లైన్లో ఏంటి అంటే మీరు టాస్క్ ఏదైతే ఉందో అది వర్క్ ఇక్కడ రాసుకోవాలి. అయ్యేంటి? నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, కాబట్టి అప్పుడు ఏం చేస్తాను? ఎం ఇన్స్టాల్ జావా -y, ఎం ఇన్స్టాల్, చిన్నవి రాసుకోండి, తర్వాత పెద్దవి రాసుకోవచ్చు, పైథాన్, అయిపోయింది. ఇది స్క్రిప్ట్ అంటే. ఈ స్క్రిప్ట్కి పేరు ఏంటంటే స్క్రిప్ట్ 1.sh. సో ఈ ఫైల్ నేమ్ ఏంది? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, స్క్రిప్ట్ 1.sh, ఇది ఫైల్ నేమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంతే, అయిపోయింది. సో ఇక్కడ తర్వాత ఇది క్రియేషన్ చేసిన తర్వాత మనం అప్పుడు ఇప్పుడు దీన్ని షెడ్యూల్ చేయాలా.
సో దీన్ని షెడ్యూల్ చేయాలి. దీన్నే మనం ఏమని పిలుస్తాం? ఈ వర్క్ మొత్తాన్ని టాస్క్ అని పిలుస్తాం. దీన్నే మొత్తాన్ని మనం జాబ్ అని పిలుస్తాం. దీన్నే మనం ఇంకో భాషలో వర్క్ అని పిలుస్తాం. ఎస్, ఈ వర్క్ అనేది ఇదిగో 9 గంటలు, అంటే ప్రతి సండే 9 గంటలకు వర్క్ అవ్వాలి అనుకోండి. అవసరంలా అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఎస్, ఇలా రాస్తారు. స్టార్ 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 రాసి ఇక్కడ రాసుకోండి అవసరమైతే. ఎలాగా? పై. అప్పుడు ఈ స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే, ఈ స్క్రిప్ట్ అనేది 9 గంటల 30 నిమిషాలకు ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. స్క్రిప్ట్ 9 గంటల 30 నిమిషాలకు ఏది? ఈ స్క్రిప్ట్ ఇన్స్టాల్ జావా ఇన్స్టాల్. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అవడం అంటే అర్థం ఏంది? స్క్రిప్ట్లో ఉన్న లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయి మన సర్వర్లో జావా పైథాన్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఇట్లా ఈ మాదిరిగా రాసుకుంటాం. సరే, ఫస్ట్ మనం స్క్రిప్ట్ రాసాం, రైట్? స్క్రిప్ట్ రాసిన తర్వాత మనం ఈ స్క్రిప్ట్ ఆటోమేట్ చేయడానికి, ఈ స్క్రిప్ట్ షెడ్యూల్ చేయడానికి మనకి కావాలి ఏ సాఫ్ట్వేర్ కావాలి? క్రానీ కావాలి. CRONIE, క్రానీ సాఫ్ట్వేర్ కావాలి. క్రానీ. సో ఇన్స్టాల్ ద క్రానీ. సెకండ్ స్టెప్ ఏంది? ఇన్స్టాల్ ద క్రానీ. ఓకే, క్రానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, మూడో స్టెప్ ఏంటి? యాక్చువల్గా క్రాండీ సర్వీస్ని రీస్టార్ట్ చేయండి. క్రాండీ సర్వీస్ని స్టార్ట్ చేయండి. ఓకే, నాలుగో స్టెప్ ఏంటి? యూజ్ ద క్రాన్ ట్యాబ్ టు షెడ్యూల్ యువర్ జాబ్. యూజ్ ద క్రాన్ ట్యాబ్ టు షెడ్యూల్ యువర్ జాబ్. యూజ్ ద క్రాన్ ట్యాబ్స్ టు షెడ్యూల్ యువర్ జాబ్. ఓకే, అది క్రానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, క్రాండీ సర్వీస్ని స్టార్ట్ చేయటం, క్రాండీ సర్వీస్ని స్టార్ట్ చేయటం, క్రానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం, తర్వాత క్రాన్ ట్యాబ్తో ఉపయోగించి మనం జాబ్ షెడ్యూల్ చేయటం. అసలు ఈ క్రాన్ ట్యాబ్ ఉపయోగించి జాబ్ని ఎలా షెడ్యూల్ చేస్తాం? ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అనేది నేను చెప్తా. క్రాన్ ట్యాబ్ ఉపయోగించి అసలు స్క్రిప్ట్ ఎక్కడుంది ఫ్రెండ్స్? ఓకే, ఇది స్క్రిప్ట్ యాక్చువల్గా ఇంతే. దీనికి ఈ స్క్రిప్ట్ అనేది ఎక్కడ? script1.ssh, ఈ ఫైల్ ఇది యాక్చువల్గా ఫైల్ నేమ్ అది యాక్చువల్గా. ఓకే, ఆర్ యూ కెన్ సే వర్క్ టాస్క్ జాబ్ ఆర్ జాబ్ నేమ్. ఇవన్నీ ఇదే ఒకటే భాష. కన్ఫ్యూజ్ అవుతారని నేను రాస్తున్నా. ఇది యాక్చువల్ స్టోరీ, ఇది మొత్తం. ఓకే, ఇది యాక్చువల్గా అంటే అది ఉంది, రైట్? ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చేస్తాను అంటే, చూడండి, ఏదైతే script1.sh ఇది ఉందో, ఓకే, ఇప్పుడు నేను దాన్ని ఎలా ఉపయోగిస్తానో చూడండి. క్రాన్ ట్యాబ్. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఇది 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 ఫస్ట్ స్టెప్ అనుకుంటే, రెండో స్టెప్ ఏంటంటే క్రాన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ అవన్నీ చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అది కూడా రాసుకో కావాలంటే. క్రానీ ఇన్స్టాల్ క్రానీ. ఓకే, స్టార్ట్ క్రాండీ సర్వీస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే క్రాన్ ట్యాబ్ తోటి వర్క్ చేయాలి. క్రాన్ ట్యాబ్తో వర్క్ చేయాలంటే CRONTAB-E అనండి. దిస్ ఈజ్ వాట్ యు ఆర్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ జాబ్, సారీ, యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ షెడ్యూల్ జాబ్. అర్థమైందా? యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ షెడ్యూల్ జాబ్, దట్స్ ఇట్. అంటే ఒక జాబ్ను మీరు తయారు చేస్తున్నారు. ఎప్పుడు అది ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే ఏదో ఒక టైంలో, రైట్? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే క్రాన్ ట్యాబ్ అని కొట్టి
ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి మీరు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎప్పుడైతే ఎంటర్ బటన్ కొట్టారో క్రాన్ ట్యాబ్ అడిగిద్ది. నువ్వు ఏదైతే షెడ్యూల్ చేయాలనుకుంటున్నావో ఆ జాబ్ని, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వు అని చెప్పిద్ది. ఎవరు? క్రాన్ ట్యాబ్ అడిగిద్ది. ఇప్పుడు ఇట్లా ఈ మాదిరిగా ఫైల్ మాదిరిగా ఇట్లా ఓపెన్ అయిపోద్ది అనమాట నీ దగ్గర. ఓకే, ఫైల్ మాదిరిగా ఓపెన్ అయ్యింది. ఆ ఫైల్లో నువ్వేమి ఇవ్వాలంటే దీని డీటెయిల్స్ ఇవ్వాలి. అసలు నువ్వు ఏ జాబ్ని, అంటే ఏ టాస్క్ని ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నావు చెప్పు మహాప్రభు. అప్పుడు నేను, అమ్మా స్క్రిప్ట్ ఎంత, స్క్రిప్ట్ 1.sh అనే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఎప్పుడంటే ఇప్పుడు ఎంత 11:46 అయింది కదా. ఆ, దగ్గర దగ్గరగా 11:50 చేయాలనుకుంటున్నా. అంటే 50 ఇటు వేస్తావు, 11 ఇటు వేస్తావు, అయిపోయింది. స్టార్ స్టార్ స్టార్. ఒరే అంతేనా? అంతే, అయిపోయింది. అంటే క్రాన్ ట్యాబ్ అనేది ఈ మాదిరిగా నీకు వర్క్ చేసి పెడుతుంది. అంటే ఇప్పుడు దీని ఇంటర్నల్గా మీనింగ్ ఏం తెలుసా? ఇదిగో స్క్రిప్ట్ 1 అనేది 11:50 ఎగ్జిక్యూషన్, అంటే 11:50 షెడ్యూల్ చేసి, అంటే ఎగ్జిక్యూషన్ అయిపోద్ది ఆ టయానికి. ఎగ్జిక్యూషన్ అంటే అర్థమైంది. దీన్ని రాసిన ఈ ఇన్స్టాల్ ఎగ్జిక్యూషన్ అయిపోద్ది, ఇన్స్టాల్ పైథాన్ కూడా ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. ఎప్పుడు? 11:50 అట్లా. అంటే ఈ మాదిరిగా మనం టైం సెట్ చేసుకొని ఇక్కడ రాయాలి. అదే ఇంతే. క్రాన్ ట్యాబ్ రాసి ఈ మీన్స్ వాడు ఎడిట్. అర్థమైంది. ఎడిట్ అంటే ఏదైనా కొత్తగా జాబ్ రాయాలన్నా లేదా ఉన్న జాబ్ని మాడిఫై చేయాలన్నా క్రాన్ ట్యాబ్ -e వాడతాం. అంటే ఇదే స్క్రిప్ట్ని నేను ఉపయోగించాను, నా పేరు బాను. ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇదే స్క్రిప్ట్ని 5:30 షెడ్యూల్ చేయాలనుకుంటున్నాడు. ఎవరు? మహేష్. అప్పుడు ఆయన ఏం రాస్తాడు? అతని మిషన్లో నుంచి క్రాన్ ట్యాబ్ అని కొడతాడు, క్రాన్ ట్యాబ్ అని కొడతాడు. క్రాన్ ట్యాబ్ అని ఎప్పుడైతే అతని మిషన్లో కొట్టాడో, అర్థమైందా? సో అప్పుడు వెంటనే ఈ మాదిరిగా అతనికి కూడా ఇట్లా ఓపెన్ అయిపోద్ది ఇట్లా. ఓకే, అప్పుడు ఏం రాయాలా? ఏ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నావు? script1.sh. ఏ టైంలో? 5:30. ఓ అయిపోయింది, అయిపోయింది, ఇంతే. ఇంతే. అంటే ఈ క్రాన్ ట్యాబ్ అని కొట్టి ప్రెస్ సెంటర్ బటన్ కొడితే ఈ మాదిరిగా ఫైల్ మాదిరిగా ఓపెన్ అయింది. దాని లోపల ఇది డిఫైన్ చేస్తావు నువ్వు. script 1 ఇన్ని గంటలకు అవ్వాలా, script 2 ఇన్ని గంటలకు అవ్వాలి, script 10, 10, 5, 6, 7. ఓ సో మెనీ జాబ్స్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఇది క్రాన్ ట్యాబ్ కొడితే ఈ మాదిరిగా వస్తుంది. అంతే, క్లోజ్. అంటే క్రాన్ ట్యాబ్ కొట్టగానే అది ఏ ఫార్మేట్లో? విఐఎం ఫార్మేట్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి క్లోజ్ చేయాలంటే కోలనెక్స్ గుర్తుపెట్టుకోవాలా. ఏది మనం క్లోజ్ చేయాలన్నా సేవ్ చేయాలన్నా. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక వెంటనే మనం 5:30 మనం చెక్ చేసుకుంటే మన దగ్గర సాఫ్ట్వేర్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే, ఇక్కడ ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే 11:50 అప్పుడు మన సర్వర్ని చెక్ చేసుకుంటే వెంటనే మన సర్వర్లో జావా కానీ పైథాన్ కానీ రెండు వచ్చేసి ఉంటాయి. అట్లా ఎలా చెక్ చేయాలో చెప్పాను కదా. విచ్ జావా అని టైప్ చేయొచ్చు, లేదా మనం జావా -వర్షన్ అని టైప్ చేయొచ్చు. అప్పుడు మనం పైథాన్ వచ్చిందా, జావా వచ్చింది అంటే ఇట్లా చిన్నగా నేర్చుకోండి. ఈ మాదిరి ఇది అసలు యాక్చువల్ ప్రొసీజర్. ఇది తెలిస్తే చాలు, ఎంత పెద్ద స్క్రిప్ట్ అయినా ఎంత పెద్ద జాబ్ అయినా నువ్వు ఆటోమేషన్ చేయగలవు మీ కంపెనీలో. అంతే, సింపుల్ టాస్క్ ఇది. అర్థమైందా? ఇది నువ్వు నేర్చుకోవాలా. సో ఇట్లాగా ఈ స్క్రిప్ట్ అన్నీ రాసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ స్క్రిప్ట్ మొత్తం రాసేది ఒక యాక్టర్ ఉంటాడు. స్క్రిప్ట్ ఇది మొత్తం చేసేది నువ్వు అయి ఉంటావు, చెప్పలేము కంపెనీలో. ఇది తెలియాలా నీకు. లేదు లేదు, నేను స్క్రిప్ట్ నేనే రాస్తా, రెండు నేనే చేస్తా, చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా చెప్పాలంటే అంత స్కోప్ నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మే ఆర్ మే నాట్, చెప్పలేము సింపుల్గా. అదే టాప్ లెవెల్ ఎంఎన్సి కంపెనీలో అయితే ఎవరి టాస్క్ వాళ్ళదే. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసే ఇది జాబ్ రాసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అర్థమైందా? ఇది స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇది జాబ్ని తయారు చేస్తున్నాం, షెడ్యూల్ చేస్తున్నాం. అంటే నీ జాబ్ని షెడ్యూలింగ్ చేస్తున్నాం. ఏమని? అమ్మా 11:50 స్క్రిప్ట్ వర్క్ అవ్వాలని. దిస్ ఇస్ షెడ్యూలింగ్. 5:30 ఈ జాబ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, షెడ్యూలింగ్. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ క్రాన్ ట్యాబ్. ఈయన ఎందుకు పెడుతున్నాం అంటే ఎడిటింగ్ మోడ్లోనే ఏదైనా చేస్తాం. ఎడిటింగ్లోనే. ఓకే, అసలు
ఎన్ని ఎన్ని జాబ్స్ మనకి షెడ్యూల్ చేయబడిందో తెలుసుకోవాలంటే జస్ట్ క్రాన్ ట్యాబ్ -L అని కొడితే కాదు, లిస్ట్ అవుట్ ఆల్ ద క్రాన్ జాబ్స్, లిస్ట్ అవుట్ ఆల్ ద స్కెడ్యూల్డ్ జాబ్స్. అంటే మనం స్కెడ్యూల్డ్ జాబ్నే క్రాన్ జాబ్ అని కూడా అంటాం, CRO అని, క్రాన్ జాబ్స్. ఎందుకంటే క్రాన్ జాబ్స్ అని ఎందుకంటాం, క్రానీ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి కదా మనం ఇప్పుడంతా చేస్తుంది. క్రానీ, CRONI, క్రానీ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం చేస్తున్నాం కాబట్టి వాటిని క్రాన్ జాబ్స్ అని కూడా అంటాం, దాన్ని ఆటోమేషన్ అని కూడా అంటాం, దాన్ని షెడ్యూల్ ద జాబ్స్ అంటాం. ఇలా రకరకాల భాషలతో పిలుస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా మీరు చేయాల్సిన పని. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే script1.sh అనేది దాని లోపల ఉన్న ఈ ఈ ఈ ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే, అసలు ఈ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చెయ్యాలి అంటే దీనికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాలి. అదర్వైజ్ నువ్వేం చేయలేవు. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాలి ఫైల్కి. ఏ ఫైల్ ఇది? script1.sh. అసలు script1.sh అనే దానికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉన్నాయా? బై డిఫాల్ట్గా అయితే ఉండవు. నో, బై డిఫాల్ట్ దెర్ ఆర్ నో ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఫర్ ఎనీ ఫైల్. కాబట్టి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అనేది మనం సెట్ చేయాలి. ఎవరికి? ఈ ఫైల్ని ఎవరు ఎగ్జిక్యూషన్ చేయబోతున్నారో వాళ్ళకి. అదర్సా, గ్రూప్సా, ఎవరైనా సరే. అప్పుడు మనం ఏం చేస్తాం? chmodకి వెళ్తాం. ఎవరు తయారు చేస్తున్నారు? మొత్తం అదర్స్కి అయితే 7 స్క్రిప్ట్ ఫైల్ 1, script1. అర్థమైందా? script1.sh ఇది యాక్చువల్గా. అంటే ఇది కూడా మనం సెట్ చేయాలి. దీన్నే మనం ఏమంటాం? ఒక ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ సెట్ చేయటం అంటారు. అది ఒక ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఇది మాదిరిగా chmod 777. అంటే గ్రూప్స్ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తారు, ఓనర్స్ వాళ్ళు, అదర్స్ వాళ్ళు, అందరు ఎగ్జిక్యూషన్ వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి స్క్రిప్ట్ అనే ఫైల్ని ఎవరైనా ఎగ్జిక్యూషన్ చేసి చూసుకోవచ్చు ఈజీగా. లేకపోతే అది ఎగ్జిక్యూషన్ కానిదన్నమాట. హే, హూ ఆర్ యూ? అమ్మా నేను క్రాన్ ట్యాబ్ని ఎగ్జిక్యూషన్ నువ్వు ఎవరైనా నాకు సంబంధం లే, అసలు ఎగ్జిక్యూషన్ పర్మిషనే లేదు దీని మీద. కాబట్టి నోబడీ అలౌ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్ అని చెప్పేసింది ఎవరు? లైనెక్స్. అందుకని లైనెక్స్ నుంచి ముందుగానే ఈ ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ నువ్వు సెట్ చేసుకోవాలా. ఎప్పుడు? ఈ ఫైల్ని తయారు చేసిన వెంటనే. ఆ ఫైల్కి నువ్వు ఏది ఇస్తావో నీ ఇష్టం, ఎవరు ఎగ్జిక్యూషన్ చేయాలో వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఎస్, నో ప్రాబ్లం. నీకు తెలుసు అదే ACLs అప్లై చేసుకుంటే ఎవరైతే ఇచ్చావో వాళ్ళే ఎగ్జిక్యూషన్ చేయగలరు, మిగతా వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేరు. అక్కడ ఇది ఇది అక్కడి నుంచి ఆలోచన చేసి మీరు చేయాలి. ఇది అసలు టాస్క్, యాక్చువల్గా టాస్క్ ఇది. ఇది చేస్తే మీకు ఆటోమేషన్ వచ్చేసినట్లే, ఇంతే సింపుల్గా. అయితే ఇది స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఇది? ఫస్ట్ ఏమో ఇది రాసుకోవాలి. రెండోది ఏం రాయాలి? క్రానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మూడో స్టెప్ ఏంది? క్రాన్ సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. నాలుగో స్టెప్ ఏంది? క్రాన్ ట్యాబ్ అనేది ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ అయిన వెంటనే ఈ మాదిరిగా వస్తుంది. ఈ మాదిరిగా వచ్చినప్పుడు ఆ క్రాన్ ట్యాబ్లో ఇలా వచ్చినప్పుడు అంటే ఫైల్ మాదిరిగా ఓపెన్ అయింది. ఇది ఫైల్ మాదిరిగా ఓపెన్ అయినప్పుడు దాని లోపల చెప్పాలి అసలు ఏ జాబ్ని నువ్వు ఎన్ని గంటలకు ఎగ్జిక్యూషన్ చేయబోతున్నావు చెప్పు. ఇట్లా చెప్తే చాలు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ క్రాంటీ ఐఎమ్ ఏబుల్ టు స్కెడ్యూల్ మై జాబ్స్. అంతే, ఇన్సైడ్ లినక్స్ మిషన్. క్రాన్ ట్యాబ్ ఆప్షన్ ఉపయోగించి అక్కడి నుంచి ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఈ ఫైల్ని క్లోజ్ ద ఫైల్. అంతే, క్లోజ్ ద ఫైల్. ఎప్పుడైతే ఫైల్ని క్లోజ్ చేసావో వెంటనే ఆ స్క్రిప్ట్ ఆ టైంలో ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. నువ్వు ఇంకా సర్వర్లోకి వెళ్ళి జావా --వర్షన్ అని చెక్ చేసుకుంటే చాలు, అది నీకు కనపడింది. సరే, ఈ ప్రొసీజర్ అంతా మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈ ప్రొసీజర్ మొత్తానికి చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది బాస్ దీనికి. యాక్చువల్గా ఏంటి? ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏ టైంలో ఉన్నాం? అసలు మనం ఎవరిమి? మనం ఇండియన్స్, అంటే IST మంది. IST. మరి ఒకసారి లైనక్స్కి వెళ్ళి చూడు స్లారీ. అసలు మనం IST టైమ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో వీఆర్ ప్రొవైడింగ్ IST టైం, బట్ ద లిరిక్స్ డజంట్ నో అవర్ IST టైం. వై? చూడండి ఒకసారి, మీకు తెలుసు కదా. ఆల్రెడీ చెప్పానా UTC LT లోకల్ టైంకి డిఫరెన్స్ మీకు ఏమన్నా? UTC చెప్పానా?
ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా చెప్పామా దాని గురించి? No, sir. యూటీసీ లేదు సార్. యూటీసీ గురించి చెప్పలేదా? అది అంతవరకు అక్కడ వదిలేసేయండి, అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అసలు స్టోరీ మనం మొదలు పెడదాం. ఇంకా చాలా ఉందా? ఇంకా ఉంది. అయితే చూడండి, EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళి కొంచెం శ్రద్ధ ఉండాలి, బాగా క్రమశిక్షణ ఉండాలి. ఈ రెండు లేకుండా కోర్స్ అయితే అర్థం కాదు. అది ఏ IT కోర్స్ అయినా. మనం 25 సంవత్సరాల దాకా అన్ని ఎంజాయ్మెంట్ అంతా చేయండి, తప్పులేదు. కోర్సు నేర్చుకునేటప్పుడు కూడా నువ్వు ఎంజాయ్మెంట్లో ఉన్నావా? చాలామంది చెప్తా ఉంటారు, తల్లిదండ్రులు కూడా చెప్తారే, రారా వెళ్దాం రారా, అక్కడ ఫంక్షన్ ఉంది, నువ్వు రాకపోతే కష్టం. తీసుకెళ్తారు. పెళ్ళి ఉంది రారా, కష్టం. ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఇద్దాం, అది తిరుగుదాం, తిరగాల, ఎండాకాలం సమ్మర్ కదా, అక్కడికి వెళ్ళి తిరిగి వద్దాం మొత్తం అని అంటారు. కరెక్టే అయ్యా. నేను ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నా. 22, 23 ఏళ్ళు వచ్చింది నాకు ఇప్పుడు దాకా. నాకు ఏదో అర్థం కావట్లే. జాబ్ కొట్టాలంటే కనీసం నా దగ్గర నిలబడే శక్తి లేదు. 23 సంవత్సరాల దాకా ఎంజాయ్ చేశా. ఇప్పుడు నుంచి వదిలేసే నన్ను. ఇది నేర్చుకుని అంత అయిపోయి జాబ్లోకి సెట్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తా. జాబ్లో కూడా సెట్ అయితే ఎట్లా అవ్వాలి తెలుసా? కనీసం 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పటి నుంచి నువ్వు ఎంజాయ్ చేయటం మొదలుపెట్టు. ఐటీలో 2, 3 ఏళ్లకి నుంచే ఎక్కువ ఎంజాయ్ వద్దు. జాబ్ వచ్చిన తర్వాత కొంచెం లిబరల్గా. జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి సబ్జెక్ట్ ఏది నేర్చుకోకుండా, అప్గ్రేడ్ అవ్వకుండా, స్కిల్స్ ఏం రాకుండా, మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వేసిన తర్వాత వాడు అంటాడు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ లినక్స్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ క్లౌడ్ అంటాడు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ డెవాప్స్. ఈ ప్రాజెక్ట్లో మిమ్మల్ని తీసుకోవాలంటే మీకు డెవాప్స్లో ఈ టూల్ వచ్చి ఉండాలా, డూ యూ హ్యావ్ అంటాడు వాడు. లేదు, అప్పుడు ఏం చేయాలా? గో బ్యాక్. అట్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి. మళ్ళీ నేను చెప్తున్నా, నీ దగ్గర అన్ని విషయాలంతా ఇక్కడ దాకా చేసిందంత వదిలేసి ఇప్పుడు నుంచి సపరేట్గా ఉండాలి నువ్వు, అంతే. అది మీ పేరెంట్స్కి చెప్పాలా, మీరు కూడా అదే ఫాలో అవ్వాలా. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు మరొక డిగ్రీ చదువుతున్నావు నువ్వు అనుకుంటారు వాళ్ళు, మరొక బీటెక్, మరొక MCA, మరొక ఇంజనీరింగ్ చదువుతున్నావు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఫీలింగ్ అది. ఏమైద్దిలే ఒకరోజు క్లాస్ మిస్ అయితే, ఏమైద్దిలే ఒకరోజు చదవకపోతే, వాళ్ళ ఫీలింగ్ అది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు 10 డేస్ కానీ చదవకపోతే ఈ కోర్సు వేస్టే, నువ్వు కట్టిన డబ్బులు కూడా వేస్టే. మళ్ళీ చెప్తున్నా, 10 డేస్ ఈ కోర్సు నేర్చుకోకుండా, 10 డేస్ దీన్ని చూడకుండా రోజు నువ్వు క్లాసులకు వస్తున్నా అటెండెన్సే వేస్ట్ అంటున్నా నేనైతే. అలాగే ఎవరైనా మీలో కానీ ఉంటే ఇప్పుడు ఈ రోజు నుంచైనా మొదలు పెట్టండి. అదర్వైజ్ ముక్క కూడా అర్థం కాదు. నెల తర్వాత మొత్తం మర్చిపోతారు. అది లైనక్స్ అంటే. పైథాన్, జావా కంటే కూడా చాలా క్రిటికల్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే లైనక్సే. అది కాదు క్రిటికల్, ఇది. అయితే ఏంటంటే దీన్ని సింప్లిఫై చేసి చాలా ఎక్సలెంట్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం అవుతుంది. లేకపోతే అసలు ఆ ముక్క కూడా అర్థం కాదు. కావాలంటే చూసుకోండి. ఓకే. సో మనది ABC బ్యాంక్ సర్వర్. ఓకే. ABC బ్యాంక్ సర్వర్. ABC బ్యాంక్ సర్వర్లో సర్వర్ లాంచ్ ఇన్స్టెన్స్. ఆటోమేషన్ ఎలా చేయాలో చెప్పాం. బట్ ఆటోమేషన్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చిన్న విషయం. ఇప్పుడు అసలు స్టోరీ మనకి ఉంది ఇప్పుడు యాక్చువల్గా. కూడా అయిపోయినాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడున్న టైము, ఇప్పుడు అంటే మన 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 IST ఎంత అంటే 12 అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు 12 అయింది బాస్. ఐఎస్టి ఐఎస్టి 12 అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా 12 గంటలప్పుడు నేను లైనెక్స్ సర్వర్లోకి వెళ్ళి ఫైల్ 1 తయారు చేశా. మరి ఈ ఫైల్ 1 ఎప్పుడు తయారైనట్లు వస్తుంది నాకు చెక్ చేయి. దిస్ ఇస్ లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్లో ఫైల్ 1 క్రియేషన్ చేసా ఇప్పుడే. నా టైం ఐఎస్టీ అయితే 12 గంటలైంది. ఈ ఫైల్ తయారు చేసిన టైం ఇప్పుడు ఎంత వస్తుందో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టచ్ ఫైల్ 1 కొట్టా. ఫైల్ 1 తయారైంది. బట్ -L కొట్టేసామనుకో, చూసావా అది 29వ తారీఖే చూపిస్తుంది, కానీ ఇదేంది, ఇది 6 గంటల 31 నిమిషం చూపిస్తుంది. అయ్యో, ఇప్పుడు 6 కాదే, ఇప్పుడు 12 అయింది. ప్రాబ్లం అంతే కదా. అంటే ఇది మన టైం జోన్ కాదా? మన టైం జోన్ కాదు. మీరు ఎలా చెప్పగలరు? అది యూనివర్సల్ టైం జోన్ యాక్చువల్గా. అంటే లైనెక్స్ బై డిఫాల్ట్గా యూనివర్సల్ టైం జోన్ ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ 6:30 అంటే యూనివర్సల్ టైం, అది సింపుల్గా చెప్పాలంటే. ఇది మన లోకల్ టైం కాదు, ఐఎస్టీ కాదు ఇది. నువ్వేమో జాబ్ షెడ్యూలింగ్ అంతా ఐఎస్టీ లెవెల్లో చేస్తున్నావు. అంటే ఐఎస్టీ ఏంటి? 9 గంటల 30 నిమిషాలు. 9 గంటల 30 నిమిషాలు అంటే ఇది ఐఎస్టీ టైం అనుకుంటే ఐఎస్టీలోనే వర్క్ జరగాల. ఇప్పుడు ఏం జరుగుతుంది? యూనివర్సల్ టైం ఉంది దీనికి, సర్వర్కి యూనివర్సల్ టైం ఉంది. అంటే టు సెటప్ ద అంటే టు మేనేజ్ ద టైం, టు మేనేజ్ ద క్లాక్ ఆఫ్ ద సర్వర్, మనం కొన్ని కమాండ్స్ ఉన్నాయి వాటికి. అంటే ఇప్పుడు 6 గంటల 30 నిమిషాలు కాదా ఏంది? కాదు, మన టైం ఇప్పుడు 12 అయింది. ఇదేమో 6 గంటల 30 నిమిషాలు చూపిస్తుంది. తప్పు కదా టైం? తప్పే. రైట్ రైట్. డేట్ కరెక్టే కదా? డేట్ కరెక్టే. 29 డేటా, ఆ 29 డేటే. కానీ ఇప్పుడు మాత్రం మనకి 6 గంటల 30 నిమిషాలు కరెక్ట్ కాదు. మార్చి కరెక్టే, డేట్ కరెక్టే, టైం తప్పు అవుతుంది. అంటే ఇది మన యూనివర్సల్ టైం చూపిస్తుంది. అసలు ఏదైనా సరే మనం ఈ టైంని మనం మార్చలేమా? మార్చొచ్చు. మార్చిన తర్వాత మనం స్కెడ్యూలింగ్ మొదలు పెట్టాలి. ఓహోహో, ఇదొక గోల్ ఉందా? అవును మరి. ఈ టైంను మన సర్వర్లో ఈ టైం చూపిస్తున్నప్పుడు వేరే కదా, ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు 6 గంటల 30 నిమిషాలు ఉంది ఇక్కడ టైం, ఇక్కడేమో వేరే టైం ఉంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తున్న టైం ఏంది? దాని పేరు ఏంటంటే ఇదిగో డిఏటి. రాయ్, డేట్ అని రాయ్. డేట్ అని రాస్తే అదిగో చూపిస్తుంది బాబు, యూనివర్సల్ టైం ఇది. ఇది యూనివర్సల్ టైం. దిస్ ఇస్ నాట్ యువర్ ఐఎస్టి. ఓహోహో, ఇది యూనివర్సల్ టైం. మరి యూనివర్సల్ టైం నుంచి మన ఐఎస్టీలోకి చేంజ్ చేయాలా? అంటే ఏదైనా ఒక సర్వరు బై డిఫాల్ట్గా యూనివర్సల్ టైం ఫాలో అవుతుంది, లైనక్స్ సర్వర్. టు బ్రేక్ దిస్ యూనివర్సల్ టైం ఐ కెన్ గో విత్ ఎ కమాండ్. మనం దీన్ని బ్రేక్ చేయడానికి మనం ఒక కమాండ్ ఉపయోగించి బ్రేక్ చేస్తాం. అది ఏం కమాండ్ ఏంటి, అసలు ఎలా బ్రేక్ చేయాలి? ఇప్పుడు డేట్ అని కొడితే మనకి ఈటీసీ డేట్ వచ్చేసింది. రైట్ రైట్, బాగుంది. ఇప్పుడు చూడండి మీరు, సింపుల్గా నేను ఒక మాట చెప్తా. సో టు చేంజ్ ద డేట్, టు చేంజ్ ద సిస్టమ్ క్లాక్, సర్వర్ క్లాక్, ఆర్ చేంజ్ ద సర్వర్ డేట్, వి యూజ్ ద కమాండ్ కాల్డ్ టైమ్ డేట్ సిటిఎల్. ఏం పేరు అది? ఏ కమాండ్ అది? టైమ్ డేట్ సిటిఎల్ ఈజ్ ఎ కమాండ్. ఏంటది? ఇదిగోండి, ఇక్కడ రాస్తాను, నీకు అర్థమైంది. ఇక్కడ కంటే కూడా ఇక్కడ రాస్తా. సో టైమ్ డేట్ సిటిఎల్, టైమ్ డేట్ సిటిఎల్ అంటే ఇదేంది? ఇది ఒక కమాండ్ యాక్చువల్గా ఇన్సైడ్ లినక్స్. దేనికోసం ఇది? టైమ్ డేట్ సిటిఎల్ ఈజ్ యూజ్డ్ టు, దట్ మీన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద సర్వర్ టైమ్ అండ్ డేట్. నేను నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చేంజ్ ద సర్వర్ టైమ్ అండ్ డేట్. సర్వర్ టైంని డేట్ని చేంజ్ చేయడానికి టైం డేట్ సిటిఎల్ ఉంది యాక్చువల్గా. ఓకే, అదే మాదిరిగా మేనేజ్ ద ఎన్టీపీ, అట్లా మేనేజ్ ద ఎన్టీపీ, దాన్నే మనం ఏమంటామంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్. ఇది యాక్చువల్ నెట్వర్క్ టైం ప్రోటోకాల్. యాక్చువల్గా ఇది స్టోరీ. అంటే సర్వర్ టైము డేటు సెట్ చేస్తుందా? సెట్ చేస్తుంది. మరి ఇదేంది ఈ గొడవ? ఎన్టీపీ దీన్ని కూడా మేనేజ్ చేస్తా ఇది. అవును, ఎవరు? టైం డేట్ సిటిఎల్ మేనేజ్ చేస్తుంది.
అసలు ఎన్టీపీ అంటే మాకు అర్థం కావట్లేదు సార్. అంటే టైము డేట్ అంటే అర్థమైంది, ఎన్టీపీ అంటే అర్థం కావట్లేదు మాకు. అసలు ఏంది ఎన్టీపీ? దీని గొడవ ఏంది అంటే, మిత్రమా, దీని గొడవ ఏంటంటే సింపుల్గా మనం ఏదైనా సరే చూడండి, ఏదైనా సరే ఒక సర్వర్ ఏదైతే ఉందో, సర్వర్, ఆ సర్వర్ అనేది త్రూ నెట్వర్క్ ద్వారానే పనిచేస్తూ ఉంటుంది డైరెక్ట్గా. నెట్వర్క్ ద్వారాగా పనిచేస్తుంది డైరెక్ట్గా. అంటే యాక్చువల్గా ఇది వరల్డ్ అంటే ప్రపంచ క్లాక్ అండ్ ప్రపంచ డేట్కి షింక్ అవుతూ ఉంటుంది అనమాట ఇది. మనం ఐఎస్టీ ఇచ్చిన వెంటనే ఐఎస్టీని పూర్తి స్థాయిలో షింక్ చేసి పడేసి ఐఎస్టీని సెట్ చేసి పడేస్తుంది. ఎవరు? నెట్వర్క్ టైం ప్రోటోకాల్ షింక్ అవుతుంది అనమాట. నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చిన డేట్ని షింక్ చేస్తుంది లైవ్లో, అంతే. లైవ్లో షింక్ చేస్తుంది అప్పుడు. కాబట్టి మనం ఐఎస్టీ డేట్ ఫిక్స్ అయిపోద్ది ఇక అంతే. ఇక ఎవరు ఈ సర్వర్ని ఎవరు ఉపయోగించినా సరే వాళ్ళకి నెట్వర్క్ ద్వారాగా ఏఎస్టీ కనపడుద్ది. ఈ సర్వర్లో ఉన్న డేట్ ఇదే కనపడుద్ది, వేరేది కనపడదు. పొరపాటు నెట్వర్క్ ప్రోటోకాల్ ఇది అప్డేట్ చేయలేదనుకో, ఇప్పుడు ఈ సర్వర్లో మనమే చూస్తాం కానీ అవతల వ్యక్తి సర్వర్లోకి లాగిన్ అయిన, సర్వర్లో టచ్ అయినప్పుడు కనపడదు, వాడికి ప్రాబ్లం వస్తుంది. అందుకోసం మనం అప్డేషన్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే నెట్వర్క్ ప్రోటోకాల్ని ఉపయోగిస్తాం, లేకపోతే కష్టం. అంటే నెట్వర్క్ ప్రోటోకాల్ ముందే సెట్ చేసి పెట్టేసి ఉంటాడు వాడు. ఇప్పుడు యూటీసీకి కూడా నెట్వర్క్ ప్రోటోకాల్ సెట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఉంటుంది. కాబట్టి మనం ఆ టైంని డేట్ని మనం చేంజ్ చేయలేం సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు? అది ఇప్పుడు సెట్ అయి ఉంటుంది యాక్చువల్గా. అంటే సెట్ అంటే ఏంది మాకు తెలియటం అర్థం కావట్లేదు సార్. ఏం లేదు, మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ నెట్వర్క్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ తోటి నెట్వర్క్ తోటి షింక్ చేస్తుంది మన సర్వర్ టైంని డేట్ని, అంతే. దానికోసం ఎన్టీపీ వాడతాం. అంటే టు షింక్ ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ యువర్ సర్వర్ వి యూజ్ ఎన్టీపీ. అట్లా షింకింగ్ అనమాట. సో విచ్ ఈజ్ యూజ్ టు షింక్ ద క్లాక్ టైం ఓవర్ ద ఇంటర్నెట్. షింక్ ద క్లాక్ టైం ఓవర్ ద ఇంటర్నెట్. ఈ విధంగా అది మనకి షింక్ చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఇది షింక్ చేసేసి యాక్టివ్ మోడ్లో ఉంటుంది. షింక్ చేసి పడేసి అది యాక్టివ్లో ఉంటుంది ఇక అంతే. అంటే ఏంది? మనం ఇచ్చిన ప్రతి అప్డేట్ని షింక్ చేసేసి అది యాక్టివ్ అయిపోద్ది. ఏది? ఎన్టీపీ యాక్టివ్. ఇట్లా ఉంటుంది అనమాట. ఎన్టీపీ యాక్టివ్ అంటే యాక్టివ్లో ఉన్నాను నేను. ఇక నుంచి టైం డేట్ అవన్నీ చేంజ్ చేసేసారు. ఇక నుంచి వచ్చిన డేట్స్ని టైంను మాత్రం నేను అలో చేయను. ఎందుకు? నేను యాక్టివ్లో ఉన్నా. ఎందుకు? నాకు ఒకడు యూటీసీ టైం సెట్ చేశాడు. యూటీసీ టైం ప్రకారం నేను నడుస్తున్నా, నేను యాక్టివ్లో ఉన్నా. మళ్ళీ కాదు ఇది టైం చేంజ్ చేయాలి అన్నప్పుడు నన్ను ఆపేసేయి. నన్ను యాక్టివ్లో ఉన్నప్పుడు నేను అలో చేయను. డైట్ టైము సెట్ చేయడానికి చేంజ్ చేయడానికి అలో చేయను. మరి ఏం చేయాలా? నన్ను ఆపేసేయి, నన్ను ఇన్యాక్టివ్ మోడ్లోకి తీసుకురా. నన్ను ఇన్యాక్టివ్ మోడ్లోకి తెచ్చిన వెంటనే అప్పుడు ఎవరైనా సరే ఈ సర్వర్కి డేట్ అయినా టైం అయినా సెట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాను. నన్ను ఇన్యాక్టివ్ మోడ్లోకి తెచ్చుకోవాలి. అదర్వైజ్ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా డే టు టైము ఈ సర్వర్కి చేంజ్ చేయడానికి ఒప్పుకోను. ఎందుకంటే నా పేరు ఎన్టీపీ. నేనేం చేస్తాను? లైవ్ తోటి కనెక్ట్ అయిపోయి షింక్ చేస్తూ ఉంటా. నా పని అది. బట్ నన్ను పని చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, నన్ను ఆపేసి డిస్టర్బ్ చేయాలి. అంటే యాక్టివ్లో ఉన్నప్పుడు నో, ఐ డోంట్ వాంట్ టు అలౌ టు చేంజ్ ద సర్వర్ డేట్ అండ్ సర్వర్ టైం. బట్ నన్ను ఇన్యాక్టివ్ మోడ్లోకి తెచ్చిన తర్వాత మాత్రమే ఐ అలౌ. ఇన్యాక్టివ్ మోడ్లో తెచ్చి నువ్వు డేటు చేంజ్ అంతా మార్చుకో, మళ్ళీ దాన్ని నన్ను యాక్టివ్లో తెచ్చుకో, ఇక అంతే. ఇక ఈ సర్వర్కి ఎవరు డేట్ మార్చడానికి ట్రై చేసినా నేను వెళ్ళను. నేను యాక్టివ్లో ఉన్నప్పుడు నేను ఎవరి మాట విన్ను. అదే అనమాట యాక్చువల్గా. ఇది మనకి లైవ్ తోటి షింక్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? టు షింక్ ద క్లాక్, టు షింక్ ద క్లాక్ టైం. దట్ మీన్స్ వాడు మనం మొత్తం అప్డేషన్ చేస్తుంది ఇదంతా కూడా. ఈ సర్వర్ది ఈ టైము డేట్ మొత్తం అప్డేషన్ చేస్తుంది. అది యాక్టివ్లో ఉన్నప్పుడు మనం సర్వర్ టైము డేటు అప్డేట్ చేయలేము. ఏది? ఎన్టీపీ యాక్టివ్లో ఉన్నప్పుడు. సర్వర్ డేటు టైము ఎన్టీపీ యాక్టివ్లో ఉన్నప్పుడు చేయలేము, ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు చేయొచ్చు. అసలు ఎన్టీపీ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా ఎలా తెలుసుకోవాలి మనం? అదే టైం డేట్ సిటిఎల్. అందుకని ఇక్కడ రాసింది టు మేనేజ్ ద ఎన్టీపీ ఆల్సో అని రాసింది. ఎందుకంటే ఇదిగో విచ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద సర్వర్ టైమ్ అండ్ డేట్ అండ్ ఆల్సో మేనేజ్ ద ఎన్టీపీ. అండ్ ఆల్సో మేనేజ్ ద ఎన్టీపీ అంటే ఎన్టీపీని కూడా మేనేజ్ చేసే శక్తి టైం డేట్ సిటిఎల్ అని కమాండ్కి ఉంది అని అర్థం. ఎస్, ఇది యాక్చువల్గా. అసలు ఎన్టీపీ అనేది ఏంది ఎట్లా అని అంటే ఇది కూడా చూడండి మీకు అర్థమైంది. సపోజ్ నేను ఒక
ఒక టైము ఒక డేటు ఒక దానికి సెట్ చేయాలంటే ఎట్లా చూడండి, ఇట్లా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇప్పుడు సపోజు టైం డేట్ సిటిఎల్ అని కొట్టా, టైం డేట్ సిటిఎల్ అని కొట్టా. ఓకే, టైం డేట్ సిటిఎల్ అని కొట్టినప్పుడు చూడండి ఏం వస్తుందో చూడండి. టైం డేట్ సిటిఎల్ అని కొట్టి జస్ట్ 2 హైఫన్లు కొట్టండి సింపుల్గా. టైం డేట్ సిటిఎల్ అని కొట్టి 2 హైఫన్లు కొట్టండి, నీకు తెలిసిద్ది. 2 హైఫన్లు ఇట్లా కొట్టండి, 2 హైఫన్స్, ప్రెస్ సెంటర్ బటన్. చూసారా బాబు, ఇది యాక్చువల్గా అరే మొత్తం యూటీసీలో ఉంది, అంతా యూటీసీలో ఉంది. కానీ ఇదిగో ఎన్టీపీ సర్వీస్ ఏంది, ఇది యాక్టివ్ మోడ్లో ఉంది. ఎన్టీపీ సర్వీస్ అనేది యాక్టివ్ మోడ్లో ఉంది. సిస్టమ్ క్లాక్ సింక్రొనైజ్డ్ ఎస్ అయిపోయింది, అయిపోయింది చేసేసాను. ఇది ఇప్పుడు యూటీసీ మాత్రమే. ఇప్పుడు ఇది యాక్టివ్లో ఉంది యాక్చువల్గా. ఇది దీని గురించే మీరు మాట్లాడండి. యాక్టివ్, యూనివర్సల్ టైం, లోకల్ టైం రెండు ఒకటే అయిపోయింది ఇక్కడ. యూటీసీ 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 యూటీసీ. అసలు ఆ బాబు నా నా లోకల్ టైం ఏంది, నా ఐఎస్టీ ఏది, ఎక్కడా లేదు. సో కాబట్టి యూటీసీ నుంచి ఐఎస్టీలోకి చేంజ్ చేయాలా. యూటీసీ నుంచి ఐఎస్టీలోకి చేంజ్ అవ్వాలంటే ఎన్టీపీ వాడు ఒప్పుకోడు. నేను యాక్టివ్లో ఉండంగా ఎటువంటి డేట్స్ కానీ టైంను కానీ చేంజ్ చేయడానికి లేదు. ఎటువంటి టైం జోన్ అనేది కూడా చేంజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఈ టైం జోను ఎటువంటిది కూడా సెట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్డేషన్ ఇచ్చేసా, నేను షింక్ అయిపోయా. ఆ టైమే నువ్వు చూస్తున్నావు. ఈ టైంని చేంజ్ అవ్వాలంటే నన్ను ఆపేసి, నేను యాక్టివ్లో ఉన్నా, నన్ను ఆపేస్తే కానీ వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది ఎవరు, ఎన్టీపీ. ఓహోహో, సార్ మరి ఆడ ఆర్టీసీ అంటే ఏంది, బస్ అయ్యింది. నో 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 నో, ఆర్టీసీ అంటే అక్కడ ఏంది అంటే రియల్ టైం క్లాక్ ఆర్ బయోస్ టైం. దీన్ని మనం బయోస్ టైం అంటారు, రియల్ టైం క్లాక్ అంటారు. ఎస్, ఆర్టీసీ అంటే రియల్ టైం క్లాక్ ఆర్ బయోస్ టైం, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే. మరి ఇది మాత్రం యూనివర్సల్ టైం. ఇది యూనివర్సల్ టైం, చూసారా, యూటీసీ యూనివర్సల్ టైం. ఇప్పుడు ఎన్టీపీని మాత్రం ఇప్పుడు కంట్రోల్ చేయగలగాల, స్టాప్ చేయాలా. ఎందుకంటే ఎన్టీపీ అనేది ఎప్పటికప్పుడు షింక్ చేస్తూ ఉంటుంది డేటాని లైవ్లో. అటు లైవ్లో షింక్ చేసిన తర్వాత ఆగిపోద్ది, ఆగిపోయి యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇక షింక్ చేయదు, అది యాక్టివ్లో ఉందంటే నో వన్ అలౌ టు చేంజ్ ద డేట్ అండ్ టైం ఇన్సైడ్ మై సర్వర్ అని అర్థం. ఇప్పుడు సార్ ఒకటే బాగానే ఉంది. అసలు మనకి టైం జోన్స్ అంటున్నారు కదా, మనది ఏ టైం జోన్ అసలు, మనది చెప్పాలంటే అసలు టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి మనకి చెక్ చేసుకోవాలంటే మనం టైం డేట్ సిటిఎల్ అంటే మన టైం జోన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలా. అంటే మన టైం జోన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే టైం డేట్ సిటిఎల్ చూసుకొని లిస్ట్ అని కొట్టాలా. లిస్ట్ 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 అని కొడితే ఏమైంది సార్ చూడండి, ఎల్ఐఎస్టి లిస్ట్ అని కొట్టి TIMEJONES టైం జోన్స్, లిస్ట్ టైం జోన్స్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇన్ని టైం జోన్స్ ఉన్నాయి. ఓకే, మరి ఇన్ని టైం జోన్స్ ఉంటే మన టైం జోన్స్ని సెట్ చేసుకోవాలి మనమే. ఓహోహో, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ ఎస్, మనది ఏంది ఆసియా పసిఫిక్, ఆసియా కల్కటా మంది యాక్చువల్గా. మీరు చూసారో లేదో కానీ ఆసియా కల్కటా ఉంటుంది మంది. ఎందుకు సార్ అలాగే ఇచ్చాడు, మరి అదే ఇచ్చాడు, మన మన క్లాక్ టైం అదే సింపుల్గా. సో కాబట్టి మనం ఆసియాలోకి వెళ్ళిపోవాలి. ఆసియాలోకి వెళ్ళాలంటే ఇదిగో కింద చూసారా, అమెరికా, ఆసియా. ఆసియాలో కూడా ఇదిగోండి చూడండి, చూసారా కల్కటా, ఇదిగోండి మధ్యలోకి వచ్చేసింది రైట్. ఇదిగో ఇది 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 కల్కటా, ఆసియా కల్కటా. ఈ ఆసియా కల్కటా అనేది మనం సెట్ చేస్తే అప్పుడు మనం లోకల్ జోన్లోకి మారిపోతాం. అంటే ఈ ఆసియా కల్కటా అనేది ఏంది, మన టైం జోన్. జస్ట్ చేంజ్ దిస్ టైం జోన్ ఇమీడియట్లీ. ఆసియా కల్కటా టైం జోన్కి నువ్వు చేంజ్ అవ్వాలి. బట్ ఆసియా టైం జోన్కి నువ్వు చేంజ్ అవ్వాలంటే ఎలా, హౌ హౌ యూ చేంజ్ అంటే, హౌ యూ చేంజ్ అంటే సింపుల్గా ఆసియా కల్కట్టా ఇక్కడ ఎలాగైతే రాసి ఉందో దాన్ని కాపీ చేసుకో. ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలంటే ఎట్లా సార్, క్యూ క్యూ అంటే క్విట్. యూ యూ కమ్అట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, జస్ట్ ప్రెస్ క్యూ, క్యూ ప్రెస్ చేసా, బయటకు వచ్చేసా. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక టైం జోన్ని సెట్ చేయాలి మన సర్వర్కి. ఇప్పుడు దాకా ఉన్న టైం జోన్ని తీసేసి ఇంకొక టైం జోన్ని సెట్ చేయాలి. అప్పుడు దానికి ఒక కమాండ్ ఇచ్చాడు, దాని పేరు టైం డేట్ సిటిఎల్ కమాండే. బట్ సెట్ టైం జోన్, సెట్ టైం జోన్. సరే హైఫన్ అవన్నీ కరెక్ట్గా ఉండాలా, హైఫన్ అవన్నీ కరెక్ట్గా ఉండాలా. సెట్ టైం జోన్, సెట్ టైం జోన్ అని రాసి మనది ఏంది అది, ASIA CALCUTTA కల్కటా అయిపోయింది.
ఇప్పుడు ఇది చేస్తే అనుకోండి, సెట్ టైం జోన్ సెట్ చేస్తున్నా, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు యాక్చువల్గా మనకి సారీ ఇలా చేసాం. సరే సరే ఇప్పుడు టైం ఎస్ టైం డేట్ సిటిఎల్ ప్లస్ హైఫన్ టైం డేట్ సిటిఎల్ హైఫన్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఏమొచ్చేసింది బాబు, నీ లోకల్ టైం 12 గంటల 16 నిమిషాలు ఐఎస్టి. నీ లోకల్ టైం ఏమో 12 గంటల 16 నిమిషాలు. యూటీసీ ఎంత ఉంది ఇప్పుడు అంటే 6 గంటల 46 నిమిషాలు. దానికి దీనికి తేడా చూసారా మీరు? ఎస్. ఇప్పుడు టైం జోన్ అనేది ఇక్కడ ఇందాక లేదు, ఇప్పుడు ఏమొచ్చేసింది, ఐఎస్టి వచ్చేసింది. చూసారా ఐఎస్టి అంటే సింక్రనైజ్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక నో నో నీడ్ టు వరీ. అంటే లోకల్ టైం అనేది ఇట్లా. సార్ కరెక్టే మీరు చెప్పారు, దాన్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ చేయటం ఎట్లా సార్ అది చెప్పండి. చేయొచ్చా ఏంది? చేయొచ్చు. ఎలాగా? ఎన్టీపీ సర్వీస్ని యాక్టివ్ తీసేసి ఇన్యాక్టివ్ చేయొచ్చా? చేయొచ్చు. ఎట్లా? ఎన్టీపీ సర్వీస్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ చేయాలంటే మనకి సింపుల్గా ఇదిగోండి చూడండి, అది ఎలాగా స్టేట్మెంట్ రాయాలంటే చూపిస్తా. అంటే ఎన్టీపీ సర్వీస్ అనే దాన్ని కొంతమంది బాబు యాక్టివ్ చేయి, బాబు ఇన్యాక్టివ్ చేయి అంటారు. దానికి ఎట్లా అంటే టైం డేట్ సిటిఎల్, టైం డేట్ సిటిఎల్, టైం డేట్ సిటిఎల్ రాసి నెక్స్ట్ నువ్వేంటంటే ఇదిగోండి సెట్ ఎన్టీపీ ట్రూ, సెట్ ఎన్టీపీ ట్రూ అని ప్రెస్ చేస్తే అది యాక్టివ్ మోడ్లోకి అయింది. ఓకే ఓకే. టైం డేట్ సిటిఎల్ సెట్ ఎన్టీపీ అని రాస్తే ఫాల్స్ అని రాయి, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అంతే. సో ఇది ఇన్యాక్టివ్, అది యాక్టివ్. సో ఈ మాదిరిగా మనం ఇన్యాక్టివ్ యాక్టివ్ ఇట్లా ఈ మాదిరిగా మళ్ళీ మనం మొత్తం సెట్ చేయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని యాక్టివ్ చేయొచ్చు, ఇన్యాక్టివ్ చేయొచ్చు. యాక్టివ్కి ఏమో సెట్ ఎన్టీపీ ట్రూ అని కొడితే యాక్టివ్ అయిపోద్ది. ఇన్యాక్టివ్కి ఏమో సెట్ ఎన్టీపీ ఫాల్స్ ఇన్యాక్టివ్ అని కొడితే ఫాల్స్ అని కొడితే ఇన్యాక్టివ్ అయిపోద్ది. అట్లా అనమాట. ఇది సెట్ అనేది ఇలాగే రాయాలా, ఇలాగే రాయాలా. సెట్ ఇలా రాసి, అర్థమైందా? సెట్ ఇలా రాసి దాన్ని వెంటనే మనం పక్కనే ఎన్టీపీ రాసి తర్వాత ఫాల్స్ రాయాలి. పొరపాట్లు నువ్వు హైఫన్ మిస్ అయినా ఇదంతా సింటాక్స్ అనమాట. టైం డేట్ సీరియల్ సెట్ హైఫన్ ఎన్టీపీ ఫాల్స్. ఫాల్స్ అంటే ఏంది? ఇన్యాక్టివ్ అయిపోద్ది. సరే ఇప్పుడు మీరు దీన్ని ఇన్యాక్టివ్ చేయండి చూద్దాం. అంటే ఇన్యాక్టివ్ అంటే ఏంది? టైం డేట్ సిటిఎల్ ఇప్పుడు దాకా హైఫన్ ఏముంది ఇక్కడ, ఇదిగో ఎన్టీపీ సర్వీస్ యాక్టివ్లో ఉంది. ఇప్పుడు నేను ఇన్యాక్టివ్ చేయాలంటే టైం డేట్ Time date, సిటిఎల్ తర్వాత set hyphen NTP. Set hyphen NTP false. False. ఎఫ్ఏఎల్ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. సరే ఇప్పుడు ఇన్యాక్టివ్ మోడ్లోకి రావాలి అది. అప్పుడు మనం టైం డేట్ సిటిఎల్ హైఫన్ అంటే మన సర్వర్లో ఉన్న విషయాలు మనం మారుస్తున్నాం. మన సిస్టమ్ సర్వర్ డీటెయిల్స్ మనం సర్వర్లో ఉన్న డే టు టైం మారుస్తున్నాం. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు చూసారా ఇది 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 ఏ మోడ్లో ఉంది? ఇది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. ఇది ఏ మోడ్లో ఉంది? ఇది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. ఎస్. ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం మరొకసారి ఇందాక మనం టైప్ చేసింది ఏంది? టైం డేట్ సిటిఎల్ సెట్ టైం జోన్, అవునా? తర్వాత ఏం రాసాం? ఆసియా సిఏఎల్ సియు టిటిఏ. ఇది అంటే మరొకసారి మీకు ట్రై చేస్తున్నా చూపించడానికి. సెట్ టైం జోన్ ఆసియా, ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. ఇప్పుడు యాక్చువల్గా మనం టైం డేట్ సిటిఎల్ రాసి హైఫన్ రాయి, ప్రెస్ ఎంటర్ బటన్. ఏ మోడ్లో ఉంది ఇది? అదే ఎస్టీ వస్తుంది అంతే. ఏ మోడ్లో ఉంది ఇది? ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి తీసుకురండి అంటే ఎట్లా చూడండి. ఆసియా కలకట్ట సెట్ అయిపోయింది, ఇది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. మరి ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలంటే అప్పుడు ఏం చేయాలా? Time date CTL The hyphen NTP false. True. True. set of True. hyphen NTP true. Added Set of hyphen NTP true. అదే ఎస్. చూసావా? ఇదే యాక్చువల్గా ఇదే అనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం టైం డేట్
సిటిఎల్ హైఫన్ హైఫన్ రాస్తే అమ్మయ్య యాక్టివ్లోకి వచ్చేసింది. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే సింపుల్గా కొంతమంది మనం ఆసియా పసిఫిక్ అవన్నీ మనం ఇచ్చాం. ఏఎస్ఐఏ, ఆసియా, సిఏఎల్, సియుటిటిఏ అలాగే ఇచ్చాం. అట్లా మారుస్తున్నారు కొంతమంది. అంటే ఇది టైం జోన్ యాక్చువల్గా. మన టైం జోన్ని ఈ విధంగా ఆసియా కలకట్టిస్తే మారిపోయింది. కొంతమంది దీన్నే ఎలా చేస్తారంటే కొంతమంది మీకు వేరే రకంగా ఆన్సర్లు ఇస్తారు. వాళ్ళు ఎట్లా ఇస్తారంటే, బాబు చేంజ్ ద సర్వర్ టైం అండ్ డేట్, మార్చగలవా, నేను చెప్పిన డేటు నేను చెప్పిన టైం పెడతావా అంటాడు వాడు. ఆసియా కలకట్టొద్దు ఏమొద్దు, నేను చెప్పిన డేటు చెప్పిన టైం పెట్టి అంతే, నాకు నథింగ్ అనవసరం అంటాడు. ఇప్పుడు యాక్చువల్గా అలాంటి కేసులో మనం టైం డేట్ సిటిఎల్ వాడతాం. చెప్పిన డేటు చెప్పిన టైం డేట్ సిటిఎల్ వాడతాం. కానీ సెట్ అని రాసి నువ్వు టైం చేయాలా డేట్ చేయాలా సెట్ అని రాసి అక్కడ కొంచెం టైం అని రాయి అంతే. టైం అని రాసి ఇక్కడ దాని ఫార్మెట్ వేరు, వైవైవై తర్వాత ఎంఎంఎం తర్వాత డిడిడి ఇట్లా సారీ ఇది ఇక్కడ ఇది ఉండదు. అంటే రెండో మెథడ్ మోడల్ చూపిస్తాను. అంటే ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా అడిగితే కూడా అసలు దీనికి ఏం చెప్పాలా, ఇదేంది అవర్ తర్వాత అవర్స్ తర్వాత మినిట్స్ తర్వాత సెకండ్స్ ఎస్ఎస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సరే, డబుల్ కోట్స్ ఎన్ ఇది. ఇప్పుడు టైం డేట్ సిటిఎల్ రాసి సెట్ అని రాసి టైం రాసి ఇప్పుడు నా సొంత టైం సెట్ చేస్తున్నా 2024 5 మంత్ ఎంత 3 డేట్ ఎంత సపోజ్ సంథింగ్ కాల్డ్ 12/22 ఆర్ 12/30. సారీ డేట్ ఎంత ఈరోజు 29 కదా, సారీ 29 9 అని రాశాను. ఇప్పుడు అవర్స్ రాయండి. అవర్ ఎంత ఇప్పుడు సపోజ్ 12 గంటలు. మినిట్స్ ఎంత సపోజ్ 22. ఎస్ఎస్ అంటే అంత 00 అనుకోండి. ఇలాగా అంటే ఈ ఫార్మేట్ కూడా డేట్ని సెట్ చేయడానికి ఉంది, డేట్ అండ్ టైం సెట్ చేయడానికి ఉంది. దాన్నే టైం డేట్ సిటిఎల్ సెట్ టైం అని పిలుస్తారు చాలామంది. వైవైవై ఎంఎంఎం డిడి ఇట్లా ఈ మాదిరిగా. ఇప్పుడు ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ ఇప్పుడు ఏం జరిగింది అనేది మీరు ఒకసారి చూడండి. టైం డేట్ సిటిఎల్ సెట్ టైం ఇవన్నీ. సపోజ్ ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయండి ఇక్కడ. ఎలాగా ఇక్కడ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, సారీ టైం డేట్ సిటిఎల్ టైం తర్వాత 2025/03/29 ఎంత 12/25 సంథింగ్ 00 అయిపోయింది. టైం డేట్ సిటిఎల్ సెట్ టైం 25/3/29 ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది ఇక్కడ, ఏం మెసేజ్ వస్తుంది? ఫెయిల్ టు సెట్ టైం బికాస్ failed to set ఆటోమేటిక్ టైం సింక్రనైజేషన్ ఈజ్ ఎనేబుల్డ్. అంటే అది enabled. యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉన్నప్పుడు డేట్ని టైంని చేంజ్ చేయడం కుదరదు. ఏది యాక్టివ్లో ఉంది? ఎన్టీపీ. NTP. ఇప్పుడు ఎన్టీపీని మళ్ళీ ఇన్యాక్టివ్లో చేసుకొని దీన్ని మార్చుకోవాలి అర్జెంటుగా. అర్థమైందా? సో ఇప్పుడు టైం డేట్ సిటిఎల్ హైఫన్ కొడితే ఇది యాక్టివ్ మోడ్లో ఉన్న కారణంగా, ఇది సింక్రనైజేషన్ పూర్తిగా అయిన కారణంగా ఇప్పుడు నువ్వు కుదరదు. నువ్వు దీన్ని ఇన్యాక్టివ్లో తెచ్చుకో, నేను మారుస్తా అంటాడు వాడు. ఓహోహో, ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ దెన్ ఓన్లీ ఐ కెన్, అదర్వైజ్ ఫెయిల్ టు సెట్ టైం. మరి దీన్ని యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్లో తేవాలంటే మళ్ళీ సెట్ చేసుకుంటారు కొంతమంది. ఎట్లా అది? టైం డేట్ Time date CTL set out set in hyphen NTP సెట్ రాసి ఎన్టీపీ రాసి hyphen NTP రాసి false రా ఫాల్స్ అంటే ఏమైంది? ఇన్యాక్టివా? inactive. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమైంది మళ్ళీ టైం డేట్ ఇదిగో. సో దిస్ ఇస్ ఇన్యాక్టివ్ మోడ్. ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు
డేట్ని టైంని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. అప్పుడు ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు డేట్ని టైంని ఎలా చేంజ్ చేయాలంటే టైం డేట్ సిటిఎల్ సెట్ టైం Different types. Year, 2025 3 అంతా 29 continue, తర్వాత 12 గంటల hours, 30 నిమిషాల 30 అర్థమైంది. టైం డేట్ సిటిఎల్ సెట్ టైం 25 3 9. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ రాలా. ఎందుకు రాలేదు? అది ఇన్యాక్టివ్లో ఉంది. ఇప్పుడు ఇప్పుడు దాన్ని యాక్టివ్లో పడేస్తే ఇక అంతే, ఆ టైం సెట్ అయిపోద్ది ఆ సర్వర్కి. అట్లా టైం సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు దాన్ని టైం ఇప్పుడు దాన్ని టైం డేట్ సిటిఎల్ రాసి అయిందా ఎన్టీపీ రాసి సెట్ ఎన్టీపీ ఇక్కడ ఏం రాయాలా? ట్రూ. close. ప్లస్ సెంటర్ బటన్. ఇప్పుడు చూడండి టైం డేట్ సిటిఎల్ హైఫన్ హైఫన్ ఎలా కనపడుద్ది. లేదా మీకు అట్లా కాకపోయినా ఇదిగో డేట్ అని కొడితే ఇట్లా కనపడింది డేట్. చూసా? ఐఎస్టి. ఎక్కడున్న డేట్ బాబు ఇది? మన ఇండియాలో మన సర్వర్ ఉన్న డేటు. ఇప్పుడు మనం ఇండియా నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి మన సర్వర్ డేటు టైం కూడా మనదే సెట్ చేసుకోగలిగాం. ఎందుకు? మన సర్వర్ టైము మన సర్వర్ డేటు మనదే వేసుకొని ఇప్పుడు జాబ్ ఆటోమేషన్ మొదలు పెడతాం. ఆ డేటు ఆ టైం అనేది మన దగ్గరికి తెచ్చుకున్న తర్వాతనే ఆటోమేషన్ మొదలు పెట్టాలి, కానీ ఏమీ లేకుండా ఆటోమేషన్ మనం మొదలు పెట్టకూడదు అన్నమాట, ప్రాబ్లం. కాబట్టి ఆటోమేషన్ ఇట్లా చేయాలన్నమాట. అందుకోసం ఈ గొడవ అంతా. డే టు టైం గొడవ ఏంటంటే ఇది అసలు యాక్చువల్ స్టోరీ. అంటే మనం ఒక జోన్లో ఇప్పుడు సపోజ్ మనం టైం డేట్ సిటిఎల్ లిస్ట్ లిస్ట్ అని రాసి ఏం రాయాలి? టైం జోన్స్ అని రాసాం అనుకో, ఏమైంది అప్పుడు? ఇలాగా సపోజ్ నేను ఆఫ్రికాలో పనిచేస్తున్నా, లేదా నేను అమెరికాలో పనిచేస్తున్నా అన్నప్పుడు నువ్వు ఆ టైం జోన్ సెట్ చేసుకోవాలా. ఆ టైం జోన్ అంటే ఏంది? నువ్వు అమెరికాలో పనిచేస్తున్నావు, ఎక్కడున్నావు? ఏదో ఎక్కడో ఉన్నావు. నువ్వు ఆ టైం జోన్ సెట్ చేసుకోవాలా. ఇదిగో ఇక్కడ ఉంది అమెరికా, చికాగో. సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ చికాగో, నీ సర్వర్ చికాగోలో ఉంది. అప్పుడు నువ్వు చికాగో టైం జోన్కి వెళ్ళి చేంజ్ చేసుకున్న తర్వాత జాబ్ ఆటోమేషన్ చేయాలా. అప్పుడు నువ్వు అనుకున్న టైంలో అది ఎగ్జిక్యూషన్ అయింది. అంతేగాని యూనివర్సల్ టైం ఉన్నప్పుడు నువ్వు ఏది పడితే అది ఆటోమేషన్ చేస్తే ఆ టైంలో అది ఎగ్జిక్యూషన్ అయింది, ప్రాబ్లం వస్తుంది. మన కంట్రీ టైం వేరే, వేరే వాళ్ళ కంట్రీ టైం వేరే, ఇంకొక కంట్రీ టైం వేరే. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి 12:28 అయితే వేరే కంట్రీలో వేరే టైం అయింది. అర్థమైంది? వేరే టైంలో అంటే ఎంత? ఇప్పుడు దగ్గరగా 1.5 అంటే చెప్పాలంటే 12:30 అయింది ఇప్పుడు. ఇప్పుడు 12:30 ఇక్కడైనప్పుడు వేరే కంట్రీలో ఎంత అయింది తెలుసా? కరెక్ట్గా 1:30 అయింది. ఎప్పుడు? అర్ధరాత్రి 1:30. ఇప్పుడేమో మన పగలు 12:30, వాళ్ళకి అర్ధరాత్రి 1:30. నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. అట్లా కంట్రీస్ వేరు. కాబట్టి సర్వర్ల టైంలు కూడా మనం మార్చుకోవాలి. మార్చుకోవాలంటే టైం డేట్ సిటిఎల్ గురించి నీకు మంచి అవగాహన అయితే ఉండాలి. కొంతమంది ఎలా చేస్తారు? ఇలా చేసినప్పుడేమో అక్కడ యాక్టివ్లో ఉండకూడదు. నేను ఇందాక సెట్ టైం జోన్ సెట్ చేసినప్పుడేమో నథింగ్, ఏం లేదు, కొట్టి పడేస్తుంది డైరెక్ట్గా అటాక్. అట్లా. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎట్లా అడుగుతారంటే ఇది రాసి ఇదేం జరిగింది చెప్పంటారు, అది రాసి అదేం రాసింది చెప్పంటారు, అసలు ఎన్టీపీ అనేది ఏంది చెప్పంటాడు, అసలు ఎన్టీపీని నువ్వు యాక్టివ్ ఎలా చేస్తావు, ఇన్యాక్టివ్ ఎలా చేస్తావు అది చెప్పంటాడు. సో ఈ మాదిరిగా మీరు చెప్పాలి. బై డిఫాల్ట్ ఎన్టీపీ సర్వీస్ ఇస్ ఇన్ యాక్టివ్ మోడ్. If the NTP service is in active mode, we cannot able to set the time zone. అంటే we cannot set the time. కానీ టైం డేట్ సిటిఎల్ ఉపయోగించి సెట్ టైం జోన్ అని కొడితే మాత్రం అయింది. ఇది నీకు రెండు తెలియాలన్నమాట. సో అందుకోసం ఈ గొడవంతా. ఓకే. సో ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ట్రై చేయండి. సార్ మరి వీన్ని చెప్పారు కరెక్టే, ఇప్పుడు జాబ్ ఆటోమేషన్ సంగతి ఏంటి? అది ఇప్పుడు మొదలు పెట్టాలి మనం. జాబ్ ఆటోమేషన్ ఈజీనా? డెడ్ ఈజీ. అంటే ఇది అయిపోయింది మీకు, ఇక స్ట్రక్చర్ అంతా వచ్చేసింది. సో స్ట్రక్చర్ అంతా వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలా? ఇప్పుడు సపోజు ఒక జాబ్ని అంటే మనం ఒక టాస్క్ని అనుకోవాలా. టాస్క్ ఏంది? ఇది మన టాస్క్ ఏంది? ఇందాక చెప్పినట్టు ఇది
ఇన్స్టాల్ జావా, ఇన్స్టాల్ పైథాన్. ఇది పైన మాత్రం బిన్ బ్యాష్ రాయాలి. మన స్క్రిప్ట్ ఇది. యాక్చువల్గా స్క్రిప్ట్ ఏంది? script1.sh. script1.sh. సో మీరు ఏం చేస్తారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నానో script1.sh. కంపల్సరీగా ఉండాలా, కన్ఫామ్గా ఉండాలి. ప్రెస్ ఎంటర్ బటన్. చేసిన తర్వాత మనం ఏం చేయాలా ఇక్కడ అంటే, బాబు స్క్రిప్ట్ రాయి. ఎలా రాస్తావు స్క్రిప్ట్? అదే బిన్ బ్యాష్ ఎక్స్క్లమేషన్ మార్క్ బిన్ ఆర్ బ్యాష్, ఇట్లా ఈ మాదిరిగా బిన్ బ్యాష్ రాసి, అర్థమైందా? ఇలా బిన్ బ్యాష్ ఇట్లా ఈ మాదిరిగా ఇట్లా రాసుకొని, రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి సార్? మన స్పేస్ ఉంటా చూసుకో. స్పేస్ ఉన్నా స్పేస్ లేకపోయినా ఏం జరిగిందో చెక్ చేసుకోవాలి ఇవన్నీ. రైట్. సరే, ఇప్పుడు ఇలా ఉంది. మీరు రాసిన తర్వాత మళ్ళీ ఏంది? ఇన్స్టాల్ జావా -y, ఇన్స్టాల్ పైథాన్ -y. ఇది తప్పు రాసినా మనం వేస్ట్ అయితే. ఇన్స్టాల్ స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా అది ఇన్స్టాల్ అవ్వదు. ఓకే, ఇంతేనా స్క్రిప్ట్? ఇంతే, అయిపోయింది. దీన్ని మనం క్లోజ్ అంటే సేవ్ అండ్ క్లోజ్, Ctrl+X. రైట్, అయిపోయింది. ఈ స్క్రిప్ట్లో ఏముంది అంటే క్యాట్ script1.sh. ఇది యాక్చువల్ ఈ స్క్రిప్ట్లో ఇది ఉంది. యాక్చువల్గా నాకు ఈ స్క్రిప్ట్లో ఏముంది? ఇది ఉంది. రైట్. సరే, ఈ స్క్రిప్ట్లో ఇది ఉన్నప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని ఒక టైంలోకి ఎగ్జిక్యూషన్ చేయాలా. నీ టైం ఆల్రెడీ ఉంది. నీ టైం డేట్ అని కొడితే నీ టైం ఎంత వస్తుంది? ఇది నీ సర్వర్లో ఉన్న టైం. ఇది యాక్చువల్గా నీ సర్వర్లో ఉన్న టైం ఇది. నీ సర్వర్లో ఎంత ఉంది ఇప్పుడు? 12 గంటల 32 నిమిషాలు ఉంది, 30 సెకండ్లు. 12 గంటల 30 సెకండ్లు ఉంది. సరే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు యాక్చువల్గా డేట్ అని నువ్వు ప్రతిసారి చెక్ చేసుకో. నీ సర్వర్లో టైం అంతే. వాళ్ళు ఏ జోన్లో అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ జోన్లోనే వాళ్ళు ఆటోమేషన్ చేయమని చెప్తారు. పొరపాట్లో నువ్వు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ సింగపూర్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ అమెరికా, అక్కడ టైం జోన్ను నువ్వు ఉపయోగించుకోకూడదు. నో నో నో, నువ్వు ఏ సర్వర్లో వాళ్ళు చేయమన్నారో ఆ సర్వర్ ఏ టైం జోన్లో ఉందో ఆ సర్వర్లోనే నువ్వు ఇదంతా సెట్ చేసి ఇది నువ్వు చేసుకోవాలి. అంతేగాని ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ సింగపూర్, నో ఇష్యూ. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ అమెరికా, నో ఇష్యూ. నువ్వు ఎక్కడన్నా ఉండని, కానీ నీ సర్వర్లో ఏ డేట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఆటోమేషన్ చేయాలా. అట్లా. సో స్క్రిప్ట్ రన్ చేసేది ఆ టైంలో చేస్తే స్క్రిప్ట్ ఆ టైంలో ఎగ్జిక్యూషన్ అయ్యింది. సరే సార్, ఇప్పుడు క్రానీ సాఫ్ట్వేర్ ఎట్లా? మళ్ళీ క్రానీ అంటే క్రానీ వచ్చేసి ఇన్స్టాల్ CRONI, క్రానీ. క్రానీ అనేది ఏంది? ఒక సాఫ్ట్వేర్. అవును, క్రానీ సాఫ్ట్వేర్ -y. అర్థమైందా? క్రానీ సాఫ్ట్వేర్ అని రాసి -y ఎందుకు సార్? మీకు తెలుసు ఆల్రెడీ. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. సో క్రానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. క్రానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది, కానీ వాట్ అబౌట్ క్రాన్ డి? సో క్రాన్ డి స్టేటస్ చెక్ చేయి. సర్వీస్ క్రాన్ డి, సారీ, సర్వీస్ క్రాన్ డి స్టేటస్, సర్వీస్ నేమ్ స్టేటస్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే బాబు, క్రాన్ డి అనే సర్వీసు ప్రజెంట్ అయితే ఇన్యాక్టివ్లో ఉందమ్మా. ఓహో, ఇన్యాక్టివ్లో ఉంది. దాన్ని స్టార్ట్ చేస్తావా? చెయ్యి, నో ప్రాబ్లం. ఎట్లా స్టార్ట్ చేయాలా? దీని నుంచి బయటికి రా. క్యూ నొక్కు, బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయి. ఏమని? సర్వీస్ క్రాన్ డి స్టార్ట్. ప్రెస్ ఎంటర్ బటన్. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినట్టు ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ సర్వీస్ క్రాన్ డి స్టేటస్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? యాక్టివ్లోకి వచ్చేసింది ఇది యాక్చువల్గా. అది యాక్చువల్గా యాక్టివ్లోకి వచ్చింది. ఇప్పుడు ఎలా ప్రెస్ చేయాలి? క్యూ ప్రెస్ చేస్తే కమ్అట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నువ్వు క్యూ ప్రెస్ చేస్తే నువ్వు ఆ ప్లేస్ నుంచి బయటకు వస్తావు. స్మాల్ క్యూనా? స్మాల్ క్యూనే. ఓకే సార్, ఇప్పుడు ఏంది? ఇప్పుడు క్రాన్ ట్యాబ్. ఓహోహో, క్రాన్ ట్యాబ్కి వెళ్ళిపో డైరెక్ట్గా. ఎట్లా? CRONTAB, క్రాన్ ట్యాబ్ అని రాసి -E రాయి. ఈ ఈ ఈ ఈ కానీ మీరు ఒకటి మర్చిపోయారు యాక్చువల్గా. -L కొట్టు. script1.sh ఉందా?
ఈ script1.sh అనేది ఓనర్స్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదు, గ్రూప్స్కి లేదు, అదర్స్కి లేదు, ఎవరికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎక్స్ లేదు ఇక్కడ. ఎక్స్ లేకపోతే ఈ స్క్రిప్ట్లో ఉన్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేయలేము. నో ఎక్స్ పర్మిషన్ ఫర్ దిస్ ఫైల్. సో దాట్స్ వై నేనేం చేయాలి, ఇప్పుడు ఎక్స్ పర్మిషన్ ఇచ్చుకోవాలా. అందరికి ఇస్తావా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయి. బట్ నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే chmod 777 SCRIPT1.sh ప్రెస్ ఎంటర్ బటన్ మొత్తానికి ఇచ్చేసా. అప్పుడు ఏంది LS-L, అప్పుడు ఏమైంది ఎక్స్, ఇక్కడ చూసా ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది. దట్ మీన్స్ వాడు ఈ script1 అనే ఫైల్ని ఎవరైనా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అని అర్థం. లేకపోతే ఏమైంది, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోద్ది అక్కడ. ఎందుకు, పర్మిషన్ లేదు నీకు ఎగ్జిక్యూషన్ చేసే పర్మిషన్. కాబట్టి ఎగ్జిక్యూషన్ చేసే పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు జాబ్ అదే స్క్రిప్ట్ని షెడ్యూల్ చేసుకోవాలా. స్క్రిప్ట్ మీన్స్ వాట్, జాబ్. జాబ్ అంటే టాస్క్, టాస్క్ అంటే వర్క్. ఎలా చేయాలా దాన్ని, షెడ్యూల్ అంటే క్రాన్ ట్యాబ్ ఉపయోగించి చేస్తారు. క్రాన్ ట్యాబ్ ఈ, క్రాన్ ట్యాబ్ -E, ఈ క్రాన్ ట్యాబ్ -E ప్రెస్ ఎంటర్ బటన్ ఎట్లా వస్తుంది అనమాట. ఓహో, ఈ క్రాన్ ట్యాబ్లో నువ్వు రాస్తావు విషయం. విషయం ఏం రాస్తావు, ఇప్పుడు నీ సర్వరు టైం చూసుకో. నీ సర్వరు ఒకవేళ 12 ఎంత ఉంది అది అంటే, సరే 40 అనుకుందాం. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి 40 రాద్దాం. సో 40 రాసి 12 రాయండి. స్టార్ 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 రాసి ఇప్పుడు script1.sh రాయాలి. అంతే, అయిపోయింది. ఒరే ఇంతేనా, ఇంతే రాసేది ఇక్కడ. అయితే ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ SH అని పెట్టాలి ఇక్కడ. ఎందుకు సార్, అది స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే దాని ముందు SH రావాలా. చెప్తా, స్క్రిప్టింగ్ చేసేటప్పుడు నేను చెప్తా ఎందుకు SSH అనేది. SH అనేది మీరు ఇక్కడ రాయండి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఇంతేనా, ఇంతే. క్రాన్ ట్యాబ్ ఈ అనేది ప్రెస్ చేసి ఈ విధంగా రాశా. కాబట్టి ఈ script1 అనేది SH మాత్రం కంపల్సరీగా రాసుకొని ఇప్పుడు స్టార్ 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 12 గంటల 40 నిమిషాలకి ఈ script1 అనేది ఎగ్జిక్యూషన్ కావాలా అని నేను రాస్తున్నా. దిస్ ఈజ్ వాట్ షెడ్యూలింగ్. క్రాన్ ట్యాబ్ ఉపయోగించి షెడ్యూల్ చేస్తున్నాం అంటే ఇదే. ఇప్పుడు మనం యాక్చువల్గా దీన్ని ఎస్కేప్ బటన్ నొక్కి, ఎస్కేప్ బటన్ ఎందుకు నొక్కాలా, మనం ఇది VMలో ఓపెన్ అయింది, అది ఎక్స్ అయిపోయింది. చూసావా, మొత్తం అయిపోయింది. సార్ పాత్ ఇవ్వని అవసరం లేదా, ఓన్లీ ఫోల్డర్ నేమ్, ఫైల్ నేమ్. సో ఇది యాక్చువల్గా సరే. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక నా డేట్ ఎంత, 12 గంటల 38 నిమిషాలు. ఓకే, నేను అక్కడ ఎంత ఇచ్చాను మర్చిపోయా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, క్రాన్ ట్యాబ్ -E ఇట్లా అనమాట. ఈ అంటే ఎడిటింగ్. మళ్ళీ కొట్టామనుకో, చూసావా 12 గంటల 40 నిమిషాలు. లేదు లేదు, నేను 12 గంటల 40 వద్దు, ఇంకోటి టైం మారుస్తా, లేదా ప్రతి సండే జరగాలనుకుంటే ఎడిటింగ్. సో దట్ మీన్స్ వాట్, ఈ విధంగా మనం ప్రతిసారి ఎడిటింగ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఏది, క్రాన్ ట్యాబ్ ఉపయోగించి. నేను మళ్ళీ కోలన్ రాసి బయటకు వచ్చేసాను. ఇదిగో ఇక్కడ ఏంది, నో చేంజెస్ మేడ్ టు ద క్రాన్ ట్యాబ్. ఏం లేదయ్యా, క్రాన్ ట్యాబ్లో మీరు ఏం చేయలేదు. మళ్ళీ మార్చాలంటే మళ్ళీ క్రాన్ ట్యాబ్ -E. సో సపోజ్ మనం క్రాన్ ట్యాబ్ రాసి -L రాస్తే, అయ్యా బాబు ఇదిగో నువ్వు ఆల్రెడీ ఒక జాబ్ని షెడ్యూల్ చేసావయ్యా, నీ పేరు రూట్ యూజర్, ఇదిగో షెడ్యూల్ చేసింది ఎప్పుడంటే script1 అనే దాన్ని షెడ్యూల్ చేసావు, అది 12 గంటల 40 నిమిషాలకి ఇది జరగబోతుంది చూసుకో. ఇది అర్థం. అట్లా అంటే 12 గంటల. ఇప్పుడు జావా అనేది ఏంటి, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉందా, జావా. పైథాన్ ఉందా, లేదు. వర్షన్ లేదు. రెండు లేవు. కానీ ఇప్పుడు టైం ఎంత, 12 గంటల 40 నిమిషాలు. మరి మనం వాడు ఇచ్చింది ఎంత, 12 40. క్రాన్ ట్యాబ్ -L అని కొడితే చాలు. ఎంత, 12:40. ఇప్పుడు 12:40కి ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు జావా -వర్షన్. అరే
వచ్చేసింది చూసారా, కరెక్ట్ టైం. జావా ఇన్స్టాల్ అయిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ పైథాన్ హైఫన్ హైఫన్ వర్షన్ పైథాన్ అనేది బాబు వచ్చేసి అంటే 12 గంటలకి 40 నిమిషాలకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టాస్క్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది నాకు తెలియకుండానే. అప్పుడు డెవలపర్ ఏమనుకుంటున్నాడు, నేనేదో చేశాను అనుకుంటున్నాడు. నో 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 నో, ఆటోమేటిక్గా జరిగిపోయింది అది. ఆ డెవలపర్ అందుబాటులో ఉంది, రాసేసుకో, డెవలప్మెంట్ చేసేసుకో. ఇట్లా అంటే మనం ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం. మరి బ్యాకప్ అంటే ఏం చేస్తాం? మరి బ్యాకప్ అంటే ఈ సర్వర్లో ఉన్న డేటా ఆ సర్వర్లోకి బ్యాకప్ జరగాలి. అంటే అప్పుడు మనం పూర్తి స్థాయిలో ఎస్సిపి ఎట్లా, ఆర్సింక్ ఎస్సిపి మీకు తెలుసు కదా. ఆర్సిపి ఎస్సిపి అంటే ఏం చేయాలా, రెండు సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలా. ఓకే, సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ప్రొసీజర్ అయితే అర్థమైంది. అసలు మనం ఆటోమేషన్ ఎలా చేస్తాం, అసలు ఆటోమేషన్ చేయడం వల్ల లాభం ఏంటి. అంతే, జావాని కొడితే ఎక్సలెంట్గా వస్తుంది మనకి జావా సాఫ్ట్వేర్. బట్ మనం అయితే జావాని ఇన్స్టాలే చేయాలి మనం యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఆటోమేటికలీ ఇన్స్టాల్ ద జావా సాఫ్ట్వేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ అది? ఇదే. అంటే ఎవరు చేశారు ఈ పని అంతా? స్కెడ్యూలర్ మొత్తం చేసింది. క్రాన్ ట్యాబ్ -L అని మళ్ళీ కొడితే బాబు ఇదిగో నువ్వు రాసిన నువ్వు ఎగ్జిక్యూషన్ చేసిన, నువ్వు జాబ్ షెడ్యూలింగ్ చేసింది ఇది వర్కౌట్ అయిందా లేదా చెక్ చేసుకుని చూసుకున్నాం, అయిపోయింది. బట్ ఇది మాత్రం మనం సింపుల్గా మళ్ళీ మాడిఫై చేయాలంటే CRONTAB-E అట్లా ఈ మాదిరిగా మనం చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను మార్చేది ఎట్లా మారుస్తానంటే, ఇప్పుడు ఎంత టైం అయింది? సపోజ్ 40 కదా. నేనేమనిస్తానంటే ఐ ప్రెస్ చేసి దీన్ని 12 గంటల యా 50 50 వద్దులే 45 అని ఇస్తా అని అనుకో. 45 అని ఇచ్చా. ఎస్కేప్ బటన్, నెక్స్ట్ అంటే 45 అని ఇచ్చా నేను. ఇప్పుడు టైం ఎంత అయింది నాకు? 42 అయింది. అమ్మో 3 నిమిషాలు ఆగదా. సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను SCRIPT1.sh ఒక అతను చెప్పాడు, పైథాన్ రిమూవ్ చేసే అన్నాడు. అవునా, పైథాన్ రిమూవ్ చేయమంటావా? చెయ్యి అన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని ఇప్పుడు ఎం అని రాసి ఇక్కడ పైథాన్ ఇన్స్టాల్ చేశాడు. ఎందుకు? వై యూఆర్ అన్నెసరీ ఇన్స్టాలింగ్ ద పైథాన్, రిమూవ్ ద పైథాన్ అన్నాడు. రిమూవ్ పైథాన్ అంటే రిమూవ్ పైథాన్ అంటే అర్థం ఏందయ్యా చెప్పండి మీరే. రిమూవ్ పైథాన్ అంటే అర్థం ఏంది? అన్ఇన్స్టాల్ పైథాన్. ఆ సర్వర్ uninstall. నుంచి పైథాన్ తొలగించాలని అర్థం, అంతే. సో ఇప్పుడు చిన్న స్క్రిప్ట్లో చిన్న మోడిఫికేషన్ చేసి మళ్ళీ కంట్రోల్-O, ఎంటర్ బటన్, కంట్రోల్-X. సో చిన్నదే మోడిఫికేషన్ చేశాను నేను స్క్రిప్ట్లో, అంతే. సో అదేంది, స్కాట్ script1.sh రిమూవ్ పైథాన్ అని రాసి రిమూవ్ పైథాన్. ఇప్పుడు అది మనం క్రాన్ ట్యాబ్ అని రాసి, ఇప్పుడు డేట్ ఎంత? ఇప్పుడు డేట్ అని కొట్టు, 44 నిమిషాలు. 44 నిమిషాలు, 45 నిమిషాలకి మనం సెట్ చేయొచ్చు దాన్ని. రిమూవ్ చేసేయాలి, 45 నిమిషాలకు రిమూవ్ చేయాలి. అంటే ఏంది, క్రాన్ ట్యాబ్ -E రాస్తే ఇదిగో 45 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసేయి. అంటే ఇప్పుడు 45 నిమిషాలకు ఏం జరగాల? ఇప్పుడు అర్జెంటుగా అది రిమూవ్ అయిపోవాలా. ఏది? పైథాన్. అట్లా ఆ మాదిరిగా డేట్ 45 నిమిషాలకు రిమూవ్ అయిపోవాలి అది. చూసావా? అలా ఆ మాదిరిగా రిమూవ్ అయిపోవాలి అది. ఇది ఇంకా రాలా. డేట్ అని కొడతా ఉంటే వస్తూ ఉంటుంది. డేట్ అని కొడతా ఉంటే వస్తూ ఉంటుంది. అట్లా ఆ మాదిరిగా 45. ఎస్. సో ఇట్లాగా మనకి ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. ప్రతి టాస్క్కి ఇంతే. అంటే ఈ ఒక్కటి నీకు అర్థమైతే నువ్వు ఎన్ని స్క్రిప్ట్లైనా రన్ అంటే ప్రొసీజర్ అర్థం కావాలి నీకు. లోపలికి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ రాసేది ఎవరో, ఎగ్జిక్యూషన్ చేసేది ఎవరో, షెడ్యూల్ చేసేది ఎవరో, ఎవరెవరు ఏ పని చేస్తారో, బట్ పనంతా నీకు అర్థమైంది, నీ మైండ్లో ఉంది. అసలు లోపల పిక్చర్ ఎట్లా ఉంటుంది అంటే దీనివల్ల ఏంటంటే నీకు భయం ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రొసీజర్ టాస్క్ ఇదే కదా, అడుగుతావు నువ్వు. క్రాన్ ట్యాబ్ ఎక్కడ ఉపయోగించాలా,
అక్కడ ఏ స్క్రిప్ట్ రాయాలా, అక్కడ ఈ స్క్రిప్ట్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఏంటి మొత్తం నీకు తెలిసిపోద్ది యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ జావా హైఫన్ హైఫన్ వర్షన్ అంటే ఏం రావాలా, జావా వచ్చింది. ఇప్పుడు పైథాన్ హైఫన్ హైఫన్ వర్షన్ అంటే ఏం రావాలా, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. హే బాబు, పైథాన్ అనేది లేదు నీ దగ్గర, నో, ఆల్రెడీ రిమూవ్ చేసేసాం. ఎందుకు, అది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. 9 గంటల ఎంత డేట్ అని రాస్తే 9:46 అయిపోయింది, 45కి అది తీసి పడేసింది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా డేట్ 25/25 అని రాసావు, ఏమైంది అప్పుడు, ఇన్వాలిడ్. అంటే నువ్వేం రాయాలా, డేట్ అనే రాయాలా. పొరపాటులో తేడా చేస్తే హూ ఆర్ యూ అనింది అది. ఎవరు, లైనెక్స్కి అన్ని కరెక్ట్గా ఇవ్వాలి నువ్వు. లైనెక్స్ లోపల ఎవరు ఉంటారు అసలు యాక్చువల్గా, ఇదంతా హ్యాండిల్ చేసేది ఎవరు. ఇప్పుడు సపోజ్ నేను టైం డేట్ సిటిఎల్ అని రాసి ఇలా ఇలా రాసి ఐఫన్ ఐఫన్ కొట్టా. ఏమైంది ఇది, ఇక్కడ ఎవరున్నారు ఈ వ్యక్తి, చూడండి ఎవరు, ఆ Bash. బ్యాష్ Bash. బాట్ Bash. మనిషి. వీడు చెప్తున్నాడు, రే నువ్వు ఇచ్చిన కమాండ్ కరెక్ట్ కాదు, కమాండ్ నాట్ ఫౌండ్, చూసుకో, నా లైనెక్స్లో ఈ కమాండే లేదు. అంటే లైనెక్స్కి అసిస్టెంట్ వీడు, బ్యాష్ అనేవాడు, షెల్ మనిషి. వీడు ఇదంతా మనం ఇచ్చిందంతా వీడు తీసుకుంటాడు. మనం ఏది తప్పుగా ఇచ్చినా వీడు తీసుకొని ఇది తప్పు అని చెప్తాడు. రైట్ ఇస్తే లైనెక్స్కి అందజేస్తాడు, అమ్మా లైనెక్స్ కరెక్ట్గానే ఇచ్చాడు, మన దగ్గర ఉన్న కమాండే. ఆ లైనెక్స్ మళ్ళీ ఎట్లాగా వీడు ఇంకోటితో మాట్లాడతాడు, ఎవడు, కర్నల్. కర్నల్ ఏం చేస్తుంది, అంత కరెక్టేనా, ఎస్, మళ్ళీ సిపియు ర్యామ్, ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ, అవన్నీ మీకు ఎప్పుడో చెప్పాం. సో అసలు ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి ముందు మీరు ఇది చేయండి సింపుల్గా, ఓకేనా. ఎస్ ఫ్రెండ్స్, చేయగలరా ఇదంతా, వీడియో చూస్తే చేయగలరా, వీడియో చూడకుండానే చేయగలరా, చెప్పండి.